హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో ముందుకెళ్దాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి ఈ శుక్రవారపు వేళ ప్రత్యేక రీతిని మమ్మల్ని ఆయత్తపరిచావు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా కన్నుల ఎదుటికి నా ప్రభు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మందిని తీసుకొచ్చావు. ఎంతమంది ఈ మాటలు వినవలసి ఉన్నది వారందరినీ నీవు సమకూర్చినందుకు వందనాలు. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. నిదాసుడు, బలహీనుడు, అపాత్రుడు, అయోగ్యుడు ప్రభు నీ సిలువ చేటును మరుగు చేసి నీ బిడ్డలందరితో నాతో మీరే మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తులు, అల్లరి శక్తుల ప్రభావం నజరేయుడుగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, మీరే మాతో మాట్లాడండి. మా చుట్టూ నీవు ప్రాకారమై ఉండి మమ్మల్ని సంధించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం లూకాసు వార్తలో చదువుకున్న ఈ వచనం ఏ సందర్భంలో ప్రస్తావించబడిందో మీకు అందరికీ, నాకు తెలిసి బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసింది. యేసు ప్రభు జక్కయ్యను దర్శించి జక్కయ్యతో మాట్లాడి జక్కయ్యని మారుమనసు అనుభవంలోకి నడిపించి ఆ తరువాత ఆయన పలికినటువంటి అద్భుతమైన మాట అది. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే ఆ సన్నివేశం మీకు అర్థమవుతుంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అంటాడు. యేసు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్న ఒక ప్రశ్న మీద చాలా సమాధానాలు ఉన్నాయి. అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడని ఒక చోట రాయబడి ఉంది. తండ్రి, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో వచ్చానని ప్రభువే చెప్పాడు. తండ్రి చిత్తం నెరవేర్చడం, అపవాది క్రియలు లయపరచడం, నశించిన దాన్ని వెతికి రక్షించడం. అంతేకాదు, తనకు ఒక పట్టమహిషిని సిద్ధపరచుకోవడం, వధువుని సిద్ధపరచడానికి. అంతేకాదు, మానవ జాతికి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి, దేవుని ప్రేమ ఎంతటిదో అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించడానికి, మానవ జాతి, పతిత మానవ జాతి, పాపముతో నిండిన మానవ జాతిని పరమాత్ముడంతటి వానిగా తీర్చిదిద్దడానికి కావలసిన పరిపూర్ణతను చూపించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని. ఎందుకు వచ్చాడు ప్రభు భూమి మీదికి అంటే ఇలా ఎన్నో సమాధానాలు ఉన్నాయి. మట్టి పురుగుని మహిమకెత్తటానికి వచ్చాడు. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని తిరిగి దేవునితో సమాధానం చేయడానికి, సమాధానంగా కలపటానికి, సమాధానపరచడానికి వచ్చాడు. ఇలా ఆయన వచ్చినటువంటి కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒక్క మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు అన్నాడు. నా మాట ఏమిటంటే, ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి నశించని స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు చెప్పండి. నశించిపోయే వాళ్ళు ఎవరు? పాపం చేసిన వాళ్ళు. పాపం చేసిన వాళ్ళు నశిస్తారు, నాశనం అవుతారు. అది దేవుని తీర్పు. మరి భూమి మీద యేసయ్య వచ్చేటప్పటికి అంతా చెడిపోయి, అసలు ఆదాము ప్రారంభ మానవుడే చెడిపోయాడు. ఇక అక్కడి నుంచి చెడిపోయిన సంతతే కదా భూమి మీద ఉంది. అంతా నరులు నరకపాత్రులై, నాశనమునకు పాత్రులై ఉన్నవాళ్లే కదా.
నువ్వే చెప్పావు కదయ్యా, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే అంతా చెడిపోయిన వాళ్ళనే కదా, అంతా నశించిపోయే స్థితిలో ఉన్నవాళ్లే కదా. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు అంటే ఎంత బాగుండు. మరి ఒక చోట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిందన్న మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటాడు తిమోతికి రాస్తూ. ఇట్లా ఎందుకు వచ్చాడు అనే మాట మీద అంత పాపులే. ఆ మాట బాగుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అన్న మాట బాగుంది, ఎందుకంటే టోటల్ అందరూ పాపులే. మళ్ళీ లూకా సువార్తలో ఏమన్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, అది చెప్తాను మీకు. లోకంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు, కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ దేవుడు సృష్టించాడు, వీళ్ళంతా దైవ సృష్టి. కానీ ఇంతమందిలో అందరూ పరలోకం రారు, అలాగే అందరూ నరకానికి పోరు. కొంతమంది ఏమో పరలోకానికి అనగా దేవుని రాజ్యానికి, కొంతమంది ఏమో నరకమునకు పంపబడేటువంటి పరిస్థితి ఒకటి ఉంది అనేది మనకందరికీ తెలిసిన సత్యం. మరి అందరినీ చేసింది దేవుడే కదా, అందరినీ పుట్టించింది ఆయనే కదా, అందరికీ ఆధారం ఆయనే కదా, అందరికీ ఆహారం పెట్టింది ఆయనే కదా, అందరికీ వస్త్రం ఇస్తుంది ఆయనే కదా, అందరినీ భూమి మీద బ్రతకనిస్తుంది ఆయనే కదా. చెడిపోయినోడిని ఆయనే బతికిస్తున్నాడు, మంచోడిని కూడా ఆయనే బతికిస్తున్నాడు. మరి అందరినీ ఆయనే పుట్టించినప్పుడు, అందరినీ ఆయనే పోషిస్తున్నప్పుడు, అందరికీ ఆయనే సమస్తము చూస్తున్నప్పుడు, అందరినీ కలిపి పరలోకం తీసుకెళ్తే ఎంత బాగుండు. మళ్ళీ ఇందులో కొంతమందిని నరకానికి పంపించడం ఎందుకు, ఇందులో కొంతమందిని తీసుకెళ్ళి పరలోకంలో వేయటం ఎందుకు? ఒక్కోసారి ఇది తెలుసుకున్నప్పుడు దేవుడు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో, అందరినీ పరలోకాన్ని చేర్చుకుంటే ఎంత బాగుండు, మనుషులందరూ పరలోకానికి వస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ లేఖనం ఏం చెప్తుంది, అందరూ పరలోకం రారు అని చెప్తుంది. అలాగని అందరూ నరకానికి కూడా పోరు, కొంతమంది పరలోకానికి, కొంతమంది నరకానికి. ఎందుకు ఇలా? దేవుడు అందరినీ తీసేసుకోవచ్చు కదా, అంటే తీసుకోడు. ఎలా చెప్పొచ్చు అంటే, పంట వేసిన రైతు తోట వేశాడు, తోటలో 100 చెట్లు నాటాడు అనుకో, లేకపోతే ఒక 500 చెట్లు నాటాడు, పెద్ద తోట 500 చెట్లు నాటాడు అనుకో. 500 చెట్లలో 400 చెట్లే నిలదొక్కాయి, 100 చెట్లు అక్కడొకటి వాటికి నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, సస్యరక్షణ చర్యలు అంటారే అన్నీ చేపట్టాడు. కానీ హేతువేమో తెలియదు, మొత్తానికి అవి ఎండిపోయి ఏ ఫలము లేకుండా నిష్ఫలమైపోయిన చెట్లను కూడా తోటలో ఉంచుకుంటాడా? ఉంచడం. ఆ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. అందుకని ఆ ఎండిపోయిన చెట్లు, ఫలింపు లేకుండా ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి వేళ్లతో సహా పెకలించి ఆ 100 చెట్లను తీసుకెళ్ళి ఇంకో చోట నాటుతాడా? పోనీ ఇంట్లో భద్రం చేసుకుంటాడా? తెలుసు మీకు ఏం చేస్తాడు, వంటగది దగ్గర వేస్తాడు, పీసెస్ చేసి వంటగది దగ్గర వేస్తాడు. ఎందుకు? కాల్చడానికి. అందుకు తప్పితే ఇంకెందుకు పనికి వస్తాయి అవి? బాగా ఫలమిస్తున్నటువంటి చెట్లున్నాయే వాటిని తోటలోంచి తీసేయడు, అవి ఇంకా ఎదగడానికి వాటికి ఇంకా బలం పెడతాడు, ఇంకా వాటికి సస్యరక్షణ చర్యలు చేపడతాడు, వాటికి ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆశించిన ఫలం వస్తుంది కనుక. దేవుడు తన్ను గూర్చి తన వ్యవసాయకుణ్ణి అని చెప్పుకున్నాడు. మనం దేవుని తోట, మనం దేవుని వ్యవసాయం అనే మాట కూడా కొరింథీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయము అన్నాడు.
అంతేకాకుండా బైబిల్లో మనుషుల్ని చెట్లతో పోల్చిన దాఖలాలు కొన్ని ఉన్నాయి. మనుషులను చెట్లతో పోల్చిన అనుభవాలు, దాఖలాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, ఇది కాయట్లేదు. ఎందుకు? దీన్ని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేయొచ్చు కదా, ఆ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు కదా. నిజంగా చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? నో, వ్యక్తులను గురించి. కాబట్టి ఒక తోటలో 500 మొక్కలు వేసినటువంటి రైతు బతికిన 400 మొక్కలకి ఇంకా ఎక్కువ జీవాన్నిచ్చి అన్ని చర్యలు చేపట్టినా ఫలించకుండా ఎండిపోయినటువంటి దోషభరితమైన చెట్లన్నిటినీ తొలగించి వాటన్నిటిని అగ్నికి సిద్ధపరుస్తాడు. వీటన్నిటి నుంచి వచ్చే ఫలసాయం కోసం వీటిని భద్రతలో ఉంచుతాడు, ప్రాకారంలో వీటిని ఉంచుతాడు. ఎండిపోయిన వాటిని తొలగించి ప్రాకారం వెలపటికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోటలో వీటిని ఉంచుతాడు, ఎండిన వాటిని తోట నుండి వేరు చేస్తాడు. రేపు దేవుడు చాలామందిని నరకానికి పంపించడం వెనక కారణం ఏంటంటే అందులో దేవుడిది ఎంత మాత్రం తప్పుండదు. పూర్తిగా మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మానవుడు దుర్వినియోగం చేసి తెలిసి దేవుని రక్షణను, ప్రేమను, త్యాగాన్ని, అవకాశాలను తిరస్కరించిన కారణం చేత ఎవడికి వాడే దెబ్బతింటాడు. ఇది సత్యం. లోకంలో ఉన్నోళ్ళందరూ నశించిపోయే స్థితిలో ఉన్నారండి. అందరూ పాపులే. బైబిలే చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. ఏ వేదము లేదు. కొందరు పాపం చేసన్నాడా? అందరూ పాపం చేసన్నాడా? రైట్. ఏ భేదము లేదు. కుల, మత, జాతి, వర్గ భేదమేమీ లేదు. భేద, ధనిక, ప్రాంతీయ భేదమేమి లేదు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోయారు. కాబట్టి యేసయ్య నువ్వేం చెప్పాలంటే భూమి మీద నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి వచ్చానని చెప్పాలి, కానీ వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పకూడదు. ఇప్పుడు ఎంతమందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి, సుబ్బారావు అనే పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే, ఈ సుబ్బారావు ఏడున్నాడు ఏమో, సుబ్బారావు అని వెతికితే అర్థం ఉంది. ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇక వెతకనేలా? సింపుల్గా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంతే కదా, ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇంకా వెతికేదేముంది? అంటే ఏం వెతుకుతున్నాడు అంటే టోటల్గా దేవుడు ఏదో మొత్తానికి వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడంటే అందరూ నశించిపోయే స్థితిలోనే ఉన్నారు, కానీ కొంతమందికి ఆ నాశనంలో నుండి బయటపడే దారి చూపిస్తే ఆ దారిలో నడవాలనే ఆలోచన కలిగిన మెత్తని మనస్సులు కొన్ని ఉన్నాయి. ఆ మనసులను వెతుకుతున్నాడు. మనం ప్రార్థన చేస్తాం. మన బంధువులో, మన ఇంటాళ్ళలో, మన చుట్టాల్లో, మన స్నేహితుల్లో ఎవరో మారాలని ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏమో మారి రక్షణ పొందుతారు, కొంతమంది ఏమో మారకుండానే పోతారు. అప్పుడు నీకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ షాలేం రాజు అన్న దగ్గరికి పోతే మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి తెగ చెబుతాడు. ఈ దరిద్రుడి కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. వీడు మారు మనసు పొందలా, ప్రభువుని అంగీకరించలా, రక్షణ బాప్తీసం పొందలా, అట్లనే సచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? కడుపులో మండిపోతుంటుంది. ఎందుకు మండితో తెలుసా? పోయి నరకానికి పడతాడని, నరకానికి పోతాడని. అప్పుడు నేను కూడా గుర్తొస్తా, చాలా మన దొరికితే అడగాల. ప్రార్థన చేయి అంటే ఒక రోజు కాదు, నేను 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. ఎందుకని నా భర్త మారలా? ఎందుకని దేవుడు నా భర్తని మార్చలా? న్యాయంగా ఉన్న ప్రశ్నే కదా ఇది. నువ్వు ప్రార్థన చేయమన్నావు లేదా? చేయమన్నానమ్మా. నేను చేశానా లేదా? చేసావమ్మా.
మరి ఎందుకని మా ఆయన మారలా, మా ఆవిడ మారలా, పిల్లలు మారలా, మా నాన్న మారలా, మా అమ్మ మారలా, మామయ్య మారలా, తాతయ్య మారలా, అక్కయ్య మారలా? ఉన్నాయా లేవా మీకు ఈ డౌట్లు? ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేసి ఉంటారు కాబట్టి. దానికే నా సమాధానం, ప్రార్థన నువ్వు చేసినప్పుడు, విను బాగా, ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని మొదలు పెడతాడు. ఇందులో మాత్రం డౌటే లేదు. ఎవ్వరి రక్షణ కోసమైనా, ఎవ్వరి మార్పు కోసమైనా నువ్వు ప్రార్థన అంటూ మొదలు పెడితే దేవుడు సదరు వ్యక్తిని దర్శించటం మొదలు పెడతాడు. మరి నీ ప్రార్థన చేయమని చెప్పినోడు ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడా? దర్శించడం మొదలు పెడతాడు. దర్శించడం మొదలు పెట్టినప్పుడు కొంతమంది ఏమో బెండ్ అవుతారు, కొంతమంది ఏమో కఠినపరుచుకుంటారు. ప్రభా ఎట్లనన్నా బలవంతం పెట్టి నువ్వు మార్చు ప్రభా అంటానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్లనన్నా ప్రభా నువ్వు బలవంతం పెట్టి మార్చేసే ప్రభా అని నువ్వు ప్రభువుని బలవంతం పెడితే ప్రభు వాడిని బలవంతం పెడతాడు. కాస్త చూడరా, ఇటు చూడరా అని. అయినా వాడు మొరాయించి మనసును కఠినపరుచుకొని సాతానుకే అవకాశం ఇచ్చి దేవుణ్ణి పదే పదే తిరస్కరిస్తే దేవుడు వాడిని బలవంతం పెట్టి మార్చడు. అదేంది, విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్ది కదా. నువ్వే చెప్పాక విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్దని. అట్లయితే నేను సైతాను కోసం ప్రార్థన చేస్తా. ఏమని? ఆ ఒక్క దరిద్రుడు మారిపోతే ఈ భూమి మీద దరిద్రమే ఉండదు కదా తండ్రి. నేను విశ్వాసం ఉంచుతున్నా ప్రభా, నువ్వే నమ్మమన్నావు, నువ్వే విశ్వాసం ఉంచమన్నావు, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానంటే ఇప్పుడు నా విశ్వాసం సైతాను మార్చిద్దా? కరెక్టే అన్నావు. నా విశ్వాసం దెయ్యాలను మార్చిద్దా? దేవుడు ఏమన్నా సైతాను బలవంతం పెట్టి మారుస్తాడా? అరే వాడు విశ్వాసం ఉంచాడు, నువ్వు మారాల్సిందేరా అని ఏమన్నా బలవంతం పెట్టి వాడికి బాప్తీసం ఇస్తాడా? ఇస్తే వాడు పొందుతాడా? ప్రభువు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన ప్రార్థన ఆలకించుననున్నది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అన్నాడు. చాలా మందిలో ఉండే ధర్మ సందేహం అనమాట. నా బిడ్డలు ఎందుకు మారట్లేదు, నా భర్త ఎందుకు మారట్లేదు, నా ఇంటి వాళ్ళు ఎందుకు మారట్లేదు, నేను ప్రార్థన చేస్తానే ఉన్నా, కన్నీరు గారుస్తున్నా, ఎందుకని నా ప్రార్థన విఫలమవుతుంది అని వాళ్ళంత డౌట్ కొంతమంది. ఒక్కడు చెప్తా, నువ్వు ఎప్పుడైతే నా భర్తను దర్శించు తండ్రి అని మొర్ర పెట్టావో, నువ్వు నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు ఎప్పుడైతే మొర్ర పెట్టావో కన్నీళ్లతో, ఆ మొర్ర పెట్టిన మొదటి రోజే అది దేవుని దగ్గరకు పోయింది. ఉత్తరం వేస్తే, హైదరాబాద్ నుండి ఉత్తరం వేస్తే పేటకు ఒక వారానికి వచ్చినట్టుగా పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చిన్నప్పుడు ఉత్తరాలు వేసుకునేవాళ్ళం. ఎప్పుడో చేస్తే ఎప్పుడుకో వచ్చేది. ఒక్కోసారి ఏవేవో బ్రేకులు అయిపోయి నెలకు వచ్చేది. అర్థమైందా? 9వ నెలలో ఉత్తరం రాస్తే ఉత్తరం ఇంటికి చేరేటప్పటికి బిడ్డ కూడా పుట్టుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా పోదు. నీవు ప్రార్థించుటకు, దేవునిని అడుగుటకు నీ మనస్సు నిలిపిన ఆ దినమందే నీ మనవి అక్కడ వినబడి ఉన్నది. దానియేలు 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, అదేదో వచనం. దేవునికి స్తోత్రం. చదువు తల్లి, 12వ వచనం చదువు. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనస్సును అప్పగించి, నీవు తెలిసి కొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, అద్దుగో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక, అద్దుగో. వారం పట్టిందా, నెల పట్టిందా,
సంవత్సరం పట్టిందా, 2 ఏళ్ళు పట్టిందా? ఆ మొదటి దినము మొదలుకొని. కొంతమంది అనుకుంటారు రోజు అడగంగా ఎప్పుడో మన ఫోన్ కలిసిద్దని అనుకుంటారు కొంతమంది. దేవుడేమన్నా నీలాగా నాలాగా ఉన్నాడా? నువ్వు ఎప్పుడు అడగంగా ఎప్పుడో ఫోన్ కలిసి హలో ఎవరమ్మా చచ్చిపోతున్నా నీ ఫోన్లు ఎత్తలేక అని ఏమన్నా ఫీల్ అవుతాడేంది ఆయన? ఆయన సృష్టికర్త. అసలు నీ ఫోన్స్ కాదు, నీ ఫోన్ కాల్ కాదు, చేపలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. కాకి పిల్లలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన. నువ్వు చీమ కనపడితే అమ్మో ఎర్ర చీమ గుట్టి చంపుద్ది, అమ్మో బాబాయ్ అని నువ్వు సప చంపేస్తావే, ఆ చీమ చేసే విజ్ఞాపన కూడా వింటాడు ఆయన. నేను చెప్పేది ఒకటిదా, బైబిల్లో ఉందా? అరచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదన్న పాటలో ఈ చరణం కూడా ఉంటుంది. అన్ని విత్తని పక్షులకు ఆహారం పెడతాడం లేదు. కాబట్టి పక్షులను, జంతువులను, చేపలను, అసలు సముద్రంలో వామ్మో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేపలు ఉంటాయండి, అన్నిటికీ అన్నం పెట్టేది ఆయనే. పక్షి జాతి చూడండి, ఎన్ని రకాల పక్షులు ఉంటాయో చూడండి, అన్నిటికీ ఫుడ్ పెట్టేది ఆయన. పాములు ఎన్ని రకాల సర్పజాతులు ఉన్నాయండి, పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయండి, అన్నిటికీ ఏదో ఒక రూపేణ అవి బ్రతికి ఉండునట్లు వాటికి పోషణనిచ్చువాడు మన ప్రభువే. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. హల్లెలూయా. ఏమండి, అన్ని నోరులేని జీవరాశులు అన్నిటివి మనవులు, వాటి హృదయ ఆలోచనలు, వాటి హృదయ ఆశలు తీర్చిన దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే లైన్ బిజీగా ఉందమ్మా వినపడట్లేదు తర్వాత చేయి అంటాడా? మరి నిశ్చయముగా నీ ప్రార్థన వింటాడు. అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర పెట్టేవాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి అన్న భేదం లేకుండా అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళుని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి. నువ్వేదో పొద్దున పూట 7 చేస్తే దేవుడు బిజీ అవుతాడేమనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యరాత్రి మరీ 1 గంట కంటే దేవుడు కూడా నిద్రపోవద్దు అని దిగులేం అవసరం లేదు నీకు. చాలే మనకు అది అవసరం, దేవుడికి ఏం అవసరం లేదు. నువ్వు ఏ జామం చేసినా ఇదిగో బిడ్డ అంటాడు. ఓ బైబిల్ కాలేజీ జోక్ ఒకటి ఉంది, గతంలో చెప్పాను. 40 మంది స్టూడెంట్స్ని ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఒక్కొక్కడు 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, దేవుడి స్వరం వినే లేవాలా మోకాళ్ళ మీద నుంచి అని చెప్పాడంట. 40 మందిని తీసుకెళ్ళి 40 నిమిషాలు ప్రార్థన చేయాలా, ఈ 40 నిమిషాల్లో దైవస్వరం విని లేవాలా అని కూర్చోబెట్టాడు. ఒక 40 నిమిషాలు నీకు వినపడకపోతే ఎప్పటికి వినపడితే అప్పుడు విని లేవాలా, దైవస్వరం వినండి, కనిపెట్టండి, ప్రార్థించండి అని తీసుకెళ్ళి ఒక గార్డెన్లో వదిలిపెట్టాడు. అక్కడొకడు మోకాళ్ళు వేసి అయ్యా అంటూ మొదలుపెట్టాడు. ఒకడు మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థన చేసి ఒక 5 నిమిషాల్లో లేచి నిలబడ్డాడంట. ఏమనైనా నువ్వు లేచి నిలబడ్డావు అంటే దైవస్వరం వినబడింది పాస్టర్ గారు అన్నాడంట. దైవస్వరం వినబడింది సార్ అన్నాడంట. అవునా, ఎంత గొప్పడివిరా, వెంటనే కనెక్ట్ అయ్యావు దేవునికి, ఇంతకేం మాట్లాడాడు అన్నాడంట. అది ఇంతమంది చేస్తుంటే నేను ఎంత బిజీగా ఉంటాను, వీళ్ళందరూ అయిపోయినాక చేయి అప్పుడు వింటాను అన్నాడు సార్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే అందరూ కలిసి అడుగుతుంటే నేను ఎంతమందికి సమాధానం చెప్పేదిరా, వీళ్ళందరూ కాస్త మౌనం అయినాక నువ్వు చేయరా అప్పుడు వింటానని చెప్పాడు సార్ అన్నాడు. ఓ జోకు. ఇట్లాంటి వెటకార పళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు? ఉండరు అనుకుంటున్నారా? పాపం ఏం చేస్తారు సారు మెతకోడు అయితే ఇట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటారు. మా చిన్నప్పుడు మా క్లాస్తో చెప్పినటువంటి మాస్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో భూషణం మాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. చాలా మెతక మనిషి పాపం, ఆయన చాలా మంచి మనిషి, ఆయన సాత్వికుడు, అస్సలు కొట్టలేదు, తొందరపడి చేయతి దెబ్బ కొట్టాడు ఆయన. తప్పు నానమ్మ, అటు చేయకూడదు నానమ్మ అంటాడు ఆయన. నాన్న అమ్మ 2 కలిపి పిలుస్తాడు మమ్మల్ని.
తప్పు నానమ్మ అట్లా చేయకూడదురా నానమ్మ, అట్లా చేయకూడదు నానమ్మ అంటుంటాడు ఆయన. ఆయన ఏం ఆడుకుంటారో. ఇంకొక మాస్టర్ ఉన్నాడు, పేలిపోయిందాకా కొడతాడు. ఆయన వస్తే ఒక్కడు కూడా సౌండ్ చేయడు. బెత్తం తీసుకొని చేయి చాపించి గాలి ఎదవ గాలి ఎదవ గాలి ఎదవ అని కొడుతుంటాడు. ఆయన దగ్గర మాత్రం ఎవడు కూడా సౌండ్ లేకుండా ఉంటాడు. పాపం ఈ మాస్టర్ గారు అంటే ఏమి చెతురో. సో వెటకరపోళ్ళు ఉంటారు. నిజమేనా అటు చెప్పింది? 40 మంది కలిసి మొర పెడుతున్నారు, ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా? 4,000 ఆయన సమాధానం ఇస్తాడు, 4 లక్షలైనా సమాధానం, 4 కోట్లైనా సమాధానం, 40 కోట్లైనా సమాధానం ఇస్తాడు, 400,000 లక్షల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయనకు ఆ సౌకర్యం ఉంది. అసలు ఎవరు నా కోసం కనిపెట్టుకుంటారు, ఎవరు మనసు నిలుపుతారు, ఎవరు నా కోసం కాచుకుంటారు, ఎవరు నన్ను అడుగుతారని ఎప్పుడూ ఆయన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఇది తిరుగులేని విషయం. కాబట్టి ఇంతగానే ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఎందుకని దేవుడు ఇతన్ని మార్చలేదు అంటే, నీవు ప్రార్థించింది నిజమే, నీ ప్రార్థన వినబడ్డప్పుడు దేవుడు పని ప్రారంభించింది నిజమే. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటావు, వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తుంటాయి. రకరకాల సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కఠిన పరిస్థితి తనదైన శైలిలో దేవుడు దర్శిస్తానే ఉంటాడు. ఒక్కొక్కడు ఆశీర్వాదానికి కదులుతాడు, ఒక్కొక్కడు శ్రమకు కదులుతాడు, ఒక్కొక్కడు అద్భుతాన్ని చూసి కదులుతాడు, ఒక్కొక్కడు ఇబ్బందిని చూసి కదులుతాడు. అట్లా ఎవరిని సైకాలజీని బట్టి వాడు ఎట్లా కదులుతాడు వీడని శతవిధాల దేవుడు వాడిని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బలవంతం పెట్టాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాడు? వాళ్ళని దర్శించడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం. నువ్వు అడిగావు కదా, తన వంతు. అంతేగాని బలవంతం పెట్టి మార్చే ఛాన్స్ దేవుడికి ఉంటే, ఇప్పుడు కొంతమంది మూర్ఖులు అంటున్నారు కదా బలవంతం మత మార్పిళ్ళని. నిజంగా బలవంతంగా ఒకరిని మార్చే ఛాన్సు దేవుడు తీసుకోగలిగితే అందరిని, సైతాన్ గాని కూడా మార్చిపడేయచ్చు. లాజిక్ అర్థమైందా? కానీ అట్లా తీసుకున్నాడా దేవుడు? నో. నీ వ్యక్తిగత స్వేచ్ఛను దేవుడు ఇబ్బంది పెట్టడో, నీ స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు, నీ వారి స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు. నువ్వు సైతాన్ గాడి వ్యవహారం తెస్తే వాడిని కూడా ఇబ్బంది పెట్టాడు. నువ్వు దయ్యాలు దురాత్మల వ్యవహారం తెస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన పరిధిలో నువ్వు పాడు కావటానికి మార్గం వేసుకోవచ్చు, బాగుపడటానికి మార్గం వేసుకోవచ్చు. నీకే ఇవ్వబడింది అవకాశం. నువ్వే స్టెప్ వేసినా స్వేచ్ఛ నీది. ఒకవేళ నీకు స్వేచ్ఛనిచ్చిన ఆయన నిన్ను ఎట్టబడితే అట్ట పోనీయకుండా నియంత్రించడం మొదలుపెట్టాడు అనుకో, ఆయన ఏమవుతాడు? నియంత అవుతాడు. ఒకవేళ అలాగా నీ ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా నిన్ను అడ్డగించి నిన్ను కంట్రోల్ చేసి, నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టమో ఎంత విధేయతో అని దేవుడు చెప్పుకుంటే అది పెద్ద హాస్యం అవుతుంది. అందుకే మంచి చెడు రెండు నీ ముందు ఉంచాడు. ఎంపిక చేసుకునే అవకాశం నీకు నాకు మనకిచ్చేశాడు ఆయన. మరి ఇంకా దేవుడు చేసేది ఏం లేదా అంటే, కొన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్ని అనుమతించి, కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం చేసిన వాటి ఫలితం మన మీద వేసి, మనం ఆలోచిస్తామేమో, దెబ్బ తినన్నా సిగ్గు తెచ్చుకొని మార్పు చెంది సరి చేసుకుంటామేమో అని అందుకు గాను కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతించి ప్రయత్నం చేస్తాడు దేవుడు. భూమి మీద మానవులందరూ నశించిన స్థితిలోనే ఉన్నారు, కానీ అందరినీ ఆయన రక్షించడానికి అవకాశం లేదు. అందరిని ఆయన రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే, రక్షణ పొందడానికి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు గనుక వాడికై వాడే స్పందించాలి. అందరిని రక్షించడానికి ప్రాణం పెట్టాడు. అందరూ నా రక్తంలో పాపాలు గడిగేసుకొని మొత్తం నిత్యజీవానికి రమ్మని పిలిచాడు. పిలవటం వరకే, ఎవడికి తాడేసి లాగడు. తాడేసి బాప్తీసం ఇయ్యండ్రా అంటే ఇప్పటికీ కోట్ల మందికి ఇచ్చి ఉండేవాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ్రంగా హైవే రోడ్ చూసుకొని ఒక డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళ పట్టుకొని తర్వాత కొడితే కొట్టాడు.
నీళ్ళలో ముంచి లేపటమే కదా, ఆ ఒక్క పని చేసారని నన్ను రక్షించేస్తానంటే ఆ నన్ను దన్నా పర్వాలేదు. ఈ పాటికి పోయమ్మ 1 కోటి మందికి అయిపోయేది బాప్తీసం. నో, ఆ ఛాన్స్ ఇవ్వలా. నాశనం వైపు పరుగులెత్తుచున్న వానికి, గతి లేక నాశనం వైపు నడుస్తున్న వానికి అందులో నుంచి బయటపడే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని వెతుకుతుంటారు కొంతమంది. అయ్యో, నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నాకు రక్షణ మార్గం ఏది, నాకు దిక్కెక్కడా, నాకు దారి ఏది, నా బ్రతుకులో నెమ్మది ఇచ్చేవాడెవడు, చస్తే నన్ను నిత్య జీవానికి చేర్చేవాడెవరు అని ఈ నశించే స్థితిలో ఉన్న మనుషులలో కొంతమంది వెతుకుతారట. ఆ వెతికే వాళ్ళు ఎవరా అని వెతికి వాళ్ళని రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. అర్థమైందా? మళ్ళీ మొదలు పెట్టేదా? మళ్ళీ చెప్పనులే, ఎందుకంటే బోల్డ్ అని చెప్పాలి. అందుకని దేవునికి మహిమ. చెప్పు గట్టిగా. ఎవరిని వెతుకుతున్నాడు? నశించే స్థితిలో ఉన్నప్పటికీ విరిగి నలిగిన మనసు ఎవరికుందో, ఈ జీవితం వద్దు, దీనిలో నుంచి నేను బయటపడాలి అనే ఆశ, ఆరాటం ఎవరికుందో, ఈ చెడిపోయిన బ్రతుకు నాకొద్దు, నన్ను బయటపడేసే వాళ్ళు ఎవరు, ఎలా బయటపడాలని వెతుకుతుంటారు. అలా ఎవరు వెతుకుతున్నారో వాళ్ళని ఆయన వెతుకుతున్నాడు. జక్కయ్య మనసు అలాంటిదే. జక్కయ్య చెడిపోయినోడే. జక్కయ్య మంచోడుగా చెడిపోయినోడే. రూపాయికి 4 వసూలు చేసే మంచి మనసు ఉన్నాడు. ఎంత? రూపాయి వసూలు చేయడానికి గవర్నమెంట్ చెబితే 4 రూపాయలు వసూలు చేసే మంచి హృదయం కలిగిన వాడు ఆయన. ఈరోజు బేరం కాలేదా అంటే, ఆ బేరం కాకపోతే నేనేం చేయమంటారా? బేరం కాకపోతే అడుక్కోపోయి నాగట. సుంకపు గుత్తదారుడు, అసలు లెక్క చేయడు, జాలి దయా కనికరం లేవు. అందుకే ఊరు మొత్తం ఇతనికి ఒక టైటిల్ ఇచ్చేశారు, పాపి అయిన మనుష్యుడు. ఏ మనుష్యుడు? అతను వస్తుంటే ఇది పాపాత్ముడు వస్తున్నాడు, ఈ దుర్మార్గుడు ఏమైపోతాడో, తీయండ్రా, డబ్బులు తీయండ్రా, తగలబెట్టండి అని రెడీగా ఉండాలా. సెంటిమెంట్ డైలాగ్ చేస్తే ఊరుకోడు. అతను ఆల్రెడీ చెడిపోయినాడు. ఇంట్లో అతనికి భయపడతారు చెడిపోయినోడని. కొంతమంది ఇళ్లలో యజమానులకి కుటుంబం మొత్తం గడగడలాడుతుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకమ్మా అంత భయపడదు? శాడిస్ట్ సైకో అన్నా, మామూలు సైకో కాదన్నా, ఆ పిల్లల్ని అడిగన్నా చెబుతారు. అరే ఏందమ్మా అంత సేట్ అంటే, పిల్లలు కూడా అవును అంకులు, మా డాడీకి చాలా కోపం, నోరు తెరిస్తే మమ్మీని కొడతాడు, మమ్మల్ని కొడతాడు. అట్లాగా ఇంట్లో అదే సాక్ష్యం, సమాజంలో అదే సాక్ష్యం జక్కయ్యకి. చూడండి, జక్కయ్య ఎందుకట్ట తయారయ్యాడో, అతను అసలు ఏ అనుభవాల్లో ఉండొచ్చాడో. కొంతమంది పాపం మంచి మనసు కలిగిన వాళ్ళే ఉంటారు. ఈ మంచితనానికి వెళ్ళి దెబ్బ తిని మనసుని, గుండెని బండ చేసుకుంటారు, మనసుని రాయి చేసుకుంటారు. ఎందుకు తెలుసా? మంచితనానికి పోతే చివరికి నాకు ఇట్లా అయిపోయింది, ఏం చేతికి వచ్చింది, లాభం లేదు, ఇక సెంటిమెంట్లు పెట్టుకోకూడదు, మనం కూడా దుర్మార్గంగా తయారు కావాలా, గుండెను బండ చేసుకోవాలా, మనసును రాయి చేసుకోవాలని కొంతమంది మనసుని కఠినపరుచుకుంటారు అన్న. వాస్తవానికి స్వతహాగా మంచి హృదయమే, కానీ సమాజం పరిస్థితి, సమాజం చెక్కిన శిల్పాలు అని కొంతమంది వ్యక్తుల్ని చెప్పుకోవచ్చు. ఒక రౌడీ ఉంటాడు, వాడు జన్మతా రౌడీ కాదు, పుట్టినప్పుడు వాడు మంచి మనిషే. కానీ సమాజంలోని కొన్ని పరిస్థితులు వాడిని అలా తయారు చేసినాయి. వాడు దొంగ ఉంటాడు, పుట్టిన దగ్గర నుంచి వాడు దొంగ కాదు. సమాజంలోని కొన్ని పరిస్థితులు వాడు దొంగ ఎగునట్లు చేసినాయి. కొంతమంది ప్రభుత్వ తిరుగుబాటుదారులు ఉంటారు, నక్సల్స్ లాంటి వాళ్ళు. స్వతహాగా వాళ్ళు అట్ట తయారు గారు, పుట్టుక నుంచి అట్టున్నారా? నోనో, సమాజం వాళ్ళని అట్లాగా తయారు చేసింది. అంటే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ పొరపాటు ప్రవర్తనలు, వీళ్ళకు జరిగిన అన్యాయాలు, వాటిని ఎదిరించడానికి తప్పదు, ఇక ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోతారు. సమాజం చెక్కిన శిల్పాలు అన్నమాట. అట్లాగా జక్కయ్య కూడా అట్లా చెక్కబడ్డ శిల్పం సమాజం చేత. సెంటిమెంట్లు పెట్టుకుంటే పైసలు రావు,
డబ్బు లేకపోతే ఎవడు విలువ ఇవ్వడం. ఎంత దుర్మార్గుడైనా డబ్బుంటే ఒంగొంగి దండాలు పెడతారు. డబ్బు లేకపోతే ఎంత మంచివాడైనా ఎవ్వడు పట్టించుకోడు. తీరా డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడుందిరా? తీరా రే డబ్బులు తీ బయటికి. ఈరోజు పిల్లలు ఏమన్నా నీ పిల్లలు తింటే ఏంది, తినకపోతే ఏంది? నీ పిల్లల కోసం నా పిల్లల్ని ప్రశ్నించమంటావా? అట్లా తయారైపోయాడు. కానీ అతనికి కూడా హృదయం ఉంది. టోటల్గా సమాజం మొత్తం ద్వేషించడం మొదలుపెట్టింది. చీ నీచుడు అని సమాజం అలా నిందించింది. కుటుంబం కూడా అంతే చూసింది. టోటల్గా అతను ఫిక్స్ అయిపోయాడు, నేను మంచోడిని కాదు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరికి నేనంటే ఇష్టం లేదు, పర్వాలేదు. మనసు మొద్దుబారిపోయింది. ఇంకేం చేస్తాడు? చివరికి ఒకరోజు అతని హృదయాన్ని దేవుడు గుర్తించాడు. వాస్తవంగా నాశన పాత్రుడిలాగా ఉన్నాడు, నశించిపోయే స్థితిలో ఉన్నాడు ఈ జక్కయ్య అనేవాడు. అతని హృదయాన్ని కూడా దేవుడు ఎరుగున్నాడు. ఏంటో తెలుసా? నేను చెడిపోయినోడ్నే, కానీ నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని నన్ను కూడా గుర్తించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుండు అనే ఆవేదన ఒకటి అతని మనసులో రగిలింది. ఎవడికి బయటికి చెప్పలా. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు, లోపల గుండెల్లో ఒక వేదన. బయటకు కనబడే గాంభీర్యాన్ని మనుషులు చూస్తారు, లోపల నలుగుతున్న నలుగుడు దేవుడు చూస్తాడు. నన్నెవరూ ప్రేమించరు, నా ఊర్లో నన్నెవరూ ఇష్టపడరు. నా ముందు నవ్వినా నేను అవతలికి వెళ్ళగానే నా వెనకనే భయంకరంగా నన్ను దూషించుకుంటారు. ఎంత కఠినాత్ముడికి కూడా కొంత వేదన ఉంటుంది ఆ విషయంలో. ఒక్కొక్కడికి ఉండదని పక్కన పెడదో, కొంతమందికి ఉంటుంది. అలాంటి వాడే జక్కయ్య. అందుకే జక్కయ్య ఎక్కడున్నాడో తెలుసుకుని జక్కయ్య ప్రాంతానికి వెళ్ళి చెట్టు మీద ఎక్కి యేసును చూడగోరాడు. చూడండి, యేసు గురించి విన్నాడు. ఆయన మంచోడు, దేవుని బోధ చేస్తున్నాడు, దేవుళ్ళలాగానే ఉన్నాడు, ఆయన ఇలా అలా అని ఆయన గురించి విన్నాడు. స్వతహాగా కఠినాత్ముడైతే దేవుడా దెయ్యమా, బోధకుడా ప్రవక్తనా, రబ్బునే ఇంకా ఏమన్నా నాకు అవసరం లేదులే, డబ్బులేరా డబ్బులే అని పోయేవాడు. యేసు ఎవరో అని చూడగోరాడట. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఎవరో గ్రహించాలి. నేను కూడా అసలు ఆయన సంగతి ఏందో చూడాలి. లోపల ఒక రకమైనటువంటి నలిగిన మనసు ఉంది జక్కయ్యలో. జక్కయ్య వచ్చి యేసయ్యను చూడటానికి ట్రై చేశాడు. పొట్టోడు పాపం. యూదులు దాదాపు 6 అడుగులు ఉంటారు. ఎవడు చూడనిలా ఆయన్ని. నీకెందుకురా దుర్మార్గ, యేసయ్యను చూస్తావు నువ్వు, నీకెందుకురా పాపి అని ఎవడు చూడనిలా. నేనేం తక్కువ అంటారా, మీరు చూడనిపోతే నాకేం గతి లేదా, నాకు చెట్లు ఎక్కటం తెలుసు. అలాగే వెళ్ళిపోయి ఆయన వచ్చే మార్గంలో మేడి చెట్టు ఒకటి ఉంటే అది ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? అక్కడే అర్థమవుతుంది అతని మనసు. అలాంటివి ఆ ఆశగా ఎదురు చూస్తున్న ఆ మనస్సులు అయ్యే కావాలి నాకు. నేను పరిశుద్ధుణ్ణి అనుకునేవాడు కాదు, అయ్యో నేను పాపిని, ఈ పాపిష్టి బ్రతుకు నుండి నన్ను ఎవడు విడిపించును అని ఎవడు అనుకుంటాడో వాడే కావాలి నాకు. అలాంటి వాడిని వెతికి రక్షించడానికి నేను వచ్చా అని ఇంతమంది చుట్టూ గుంపు కూడి ఉంటే వీళ్ళు ఎవరిని పలకరించలే. ఆ చెట్టు మీద కూర్చొని చూస్తామంటే కరెక్ట్గా చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నీ ఇంట్లో ఉండడానికి వచ్చాను అన్నాడు. జక్కయ్యని పరిచయం చేసుకొని పిలవటం ఒక వింత అయితే, అసలు నేను వచ్చింది వీళ్ళందరి కోసం కాదా, నీ కోసమే అన్నాడు. ఆయన అంటే అసలే ప్రజల్లో పబ్లిక్లో గొప్ప టాకింగ్ ఉంది. ప్రసిద్ధిగాంచిన వ్యక్తి యేసు. అంత గొప్ప వ్యక్తి ఇంత చెడిపోయినడు ఇంటికి రావటం ఏంటి? అమ్మ బాబోయ్, ఇది మామూలు సంగతి కాదని త్వరగా దిగా, కాసేపు ఆగి దిగా, త్వరగా దిగి వెంటనే ఇంట చేర్చుకోవడానికి స్వాగతించాడు. యేసును చూడాలనుకున్నాడు, మంచి హృదయం. యేసు మాట వినాలనుకున్నాడు, మంచి హృదయం.
మీ ఇంటికే వచ్చానయ్యా అంటే యేసును చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. మంచి హృదయం. ఇన్ని ఉన్నాయని ఎవరికి తెలుసు? ఊరు మొత్తం కలిసి ఏం పేరు పెట్టారు? మరి ఆ పాపి హృదయంలో కూడా ఇంత విషయం ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? ఒక్క దేవుడికి తప్ప. అయిపోయి ఆ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి అతన్ని గమనించి, అతన్ని సమీపించి, అతనితో కూడా నడిచి, ఇక్కడి నుంచి మాట్లాడిన దగ్గర నుంచి ఇంటికి పోయే మధ్యలోనే మారు మనసులోకి వచ్చేసి జక్కయ్య ఏమన్నాడు? నా కలిగిన ఆస్తిలో నుండి సగం పేదలకు ఇస్తున్నాను, మిగతా సగం ఎవరి దగ్గర రూపాయికి 4 వసూలు చేసిన వాళ్ళకి 8 ఇచ్చేస్తాను అన్నాడు. డబుల్ ఇచ్చేస్తాను, నీకు ఏమొద్దు నాకు. ఎంత విప్లవాత్మకమైన మారు మనసో చూడండి, ఎంత తెగింపో చూడండి. అంత సిద్ధపడిన హృదయం జక్కయ్యలో ఉందని ఎవడికి తెలుసు? సృష్టించిన దేవుడికి తప్ప. అందుకే చెప్తున్నా, యేసు వెదకుచున్నాడో. అందరూ నశించిన స్థితిలో ఉన్నా కొంతమంది రక్షింపబడడానికి ఆశ కలిగి ఉన్నారు. సత్యం తెలియక ఉన్నారు, కానీ సత్యం తెలిస్తే, దేవుని ప్రేమ ఎరుగకున్నారు, కానీ దేవుని ప్రేమ తెలిస్తే తప్పకుండా వారు దేవుని వైపు తిరుగుతారు. కొంతమంది తెలిసిన మనసును కఠినపరుచుకుంటారు. కొంతమందికి సువార్త అందక కఠినంగా ఉంటారు. ఇందులో కూడా పర్సంటేజ్ ఉంది. తెలిసి ఒకడు మనసు కఠినపరుచుకుంటే వాడికి ఓ తీర్పు. వాడికి అసలు సువార్తే అందక పొరపాట్లో వాడు కానీ జీవిస్తే వాడికి ఒక టైపు తీర్పు ఉంటుంది. నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి, నువ్వు బాప్తీసం పొందలేదు కాబట్టి నరకానికే అని దేవుడు అంటాడా? నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి, బాప్తీసం పొందలేదు కాబట్టి నరకానికే అని ఇప్పుడు అంటాడు సువార్త అందిన వాడికి. మా తాత ముత్తాతలకు అసలు సువార్తే అందల. మా తాతకి తెలియదు యేసయ్య గురించి, మా ముత్తాతకి తెలియదు. మా ముత్తాత ఆయన తాతకి అసలు తెలియదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు వాళ్ళు? యేసు సువార్త ప్రకటింపబడింది, ఇప్పుడు మనకు వినబడింది, మనం విన్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. మనకు ముందున్న తరాలలో కొంతమందికి అసలు మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, యేసు ఎవరో తెలియదు. ఆడికి పోతారు వాళ్ళు. కోట్ల మంది పుట్టారు, పోయారు, మరి మొత్తం నరకానికేనా? ఏదైనా ఒక సందేశాన్ని ఎవరైనా మాట్లాడేటప్పుడు దైవజనుడు అనేవాడు మాట్లాడితే కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పెద్ద అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంత సోదోళ్ళు అనిపిస్తుంది నాకు. పెద్ద మేధావుల్లాగా, పెద్ద విజ్ఞానుల్లాగా, వివేకవంతుల్లాగా, అన్ని ఎరిగిన సర్వజ్ఞుల్లాగా మాట్లాడుతుంటారు. నేనే అడుగుతున్నాను, ఎవరు చెప్తారు సమాధానం? ఈరోజు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో సువార్త లేదు. వాళ్ళకి యేసు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగానే బతికారు. సువార్త తెలియదు, కానీ తమకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికారు. మరి వాళ్ళ నరకానికి పంపిస్తాడా? మా తాత ఉన్నాడు, పొలం అద్భుతంగా పండింది. మా తాత పొలం అంటే మా నాన్ననగన్న నాన్న, ఆయన సొంత బంధువుడే. ఒకరోజు ఆ చేనులో పడి సగం చేను కోసేశాడు. సొంత బంధువు. ఈయన వచ్చేటప్పటికి వాడు కోసేస్తా ఉన్నాడు. ఆ గింజలు పిల్లలు తినాలా, మా తాతయ్య, మా నాన్న వాళ్ళకి ఆహారం అది. సగం చేను కోసేశాడు. పక్వానికి వచ్చిన చేను ఇంకా పూర్తిగా గింజ చేతికి రాలా. ఆయన వచ్చేటప్పుడు ఇటు కోసేసాడు. అడిగాడు, ఏందిరా? అరే ఏందిరా నువ్వు చేసే పని అన్నాడు. వాడేమన్నాడు తెలుసా? నా పొలం కంటే నీ పొలం బాగుంది, అందుకని తట్టుకోలేక కోసాను అన్నాడు. మా తాత ఏమన్నాడు తెలుసా? అసలు మామూలుగా పొలంలోకి పోయి వాడిని ఏం చేయాలా? కర్ర తీసుకొని గేదెను బాదినట్టు బాధాల. ఒక దెబ్బ కొట్ల, ఒక బూతుది ఇట్లా.
తప్పయ్యా, పక్కవాడి నాశనాన్ని కొరితే మనం నాశనం అవుతాంరా. ఆ బుద్ధి ఎప్పటికీ మంచిది కాదయ్యా, ఇంకెళ్ళరా అన్నాడు. మా తాత, పక్కోడి నాశనాన్ని కొరితే మనం నాశనం అవుతామయ్యా, ఆ మనసు మంచిది కాదురా, పో. ఈ సంగతి మా నాన్నోళ్ళకి తెలిసింది. ఆయన కొడుకులకి, మా తాతయ్య కొడుకులు మా నాన్నోళ్ళే కదా తెలిసింది. 5 అన్నదమ్ములు మా నాన్నోళ్ళు. తెలిసి వాడిని దంతా ఉంటారు వీళ్ళు. నువ్వేం సాధువులాగా సాత్వికుడిలాగా వచ్చావు, ఇప్పుడు గింజలెట్ట వాడిని దంతాం మేమంటే, మా తాత అన్నమాట, ధర్మమే జయం పోనీయండి అయ్యా అన్నాడట. మా నాన్న చెప్పాడు నాకు, ధర్మమే జయం పోనీయండ్రా. వాడు ఒక పూటకు కోసేస్తే ఇంక మనకు లేకుండా పోయిద్దా? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇంకా మనకి ఇస్తాడయ్యా. ఇప్పుడు ఈ ముసలోడికి సువార్త అందల. మరి మా తాతయ్యకి, ఆయన పేరే నాకు పెట్టారా, వీరయ్య అనేవాడికి సువార్త అందల. దేవునికి స్తోత్రం. ఆయన పోయినాక నేను పుట్టానంట, అందుకని అందుబాటులో నేనే దొరికాను, నాకే తగిలిచ్చారు ఆ పేరు. ఎంత మంచి హృదయం అది. ఇప్పుడు ఆలోచన చేయి, ఎవరైనా ఆగుతారా? ఏడంత కష్టపడి పండించుకున్న పంట వాడు 1/2 ఎకరం పొలం అంతను కోసి పడేసి అంటే గుండెలు ఎంత బాధ కలిగింది. పిల్లలు నోటి కాడిది కదా, కడుపు రగిలి కనీసం 4 దెబ్బలు కొట్టబుద్ది కదా. కానీ ఒక దెబ్బ కొట్టలో ఒక దూషణ చేయకుండా ఈ మాటని పక్కాడు నాశనాన్ని కోరితే మనం అట్లా అవుతాం రా, మంచి లక్షణం కాదయ్యా, అది మార్చుకోరా, నీ పద్ధతి మార్చుకో అని చెప్పి అని పంపించి అని అనటానికి కొడుకులు సిద్ధపడితే, ధర్మమే చేయవరా, ఎవడి పాపం వాడు మొయ్యాలరా, వదిలేసేయండిరా, మనం ఇది కాకపోతే ఇంకా దేవుడు దారి చూపిస్తాడు అని చెప్పిన వాడికి ఎందాంటి మనస్సాక్షి ఉందే? ఇతనికి యేసు తెలియదు. మరి ఇతను ఆడికి పోతాడు? మరి అలాంటి తెలియకుండా, ఇప్పుడు నువ్వే సృష్టిస్తావు, దేవుడిని అడగాలి. ఇప్పుడు నువ్వే సృష్టిస్తావు, నువ్వే స్వేచ్ఛనిచ్చావు, పాపం చేసిన మానవుడు జన్మతా పాపిగా పుడుతున్నాడు, పితరుల పాపం వాడి మీద ఉన్నందున, వాడిలో ఉన్నందున వాడు పాపక్రియలు చేస్తున్నాడు. నువ్వే సృష్టిస్తావు, స్వేచ్ఛనిస్తావు, వాడేమో పాపం చేస్తాడు, పాపంనే గంటాడు, ఆ లోపల పాపం పనిచేస్తున్నందున వాడు పాపక్రియలే చేస్తాడు. వాడికి ఆ పాపం నుంచి బయటపడే మార్గం నువ్వు చూపించవు, నరకానికి తీసుకెళ్ళేస్తావా? ఏం న్యాయమయ్యా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? మనం అడగం, మన చేత అడిగించుకుంటాడు ఆయన. చెప్పండి, ఉంటాడా? దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగల. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా అట్లా ఉండడు దేవుడు. నేను నమ్మిన దేవుడైతే అలాంటోడు కాదు. నేను నమ్మిన నా ప్రభు, నా దేవుడైతే అలాంటోడు కాదు. మూర్ఖంగా నువ్వు బాప్తీసం పొందలేదా, నువ్వు రక్షణ పొందలేదా, అట్టయితే పో నరకానికి. అయ్యా నాకు ఎవరు చెప్పలేదయ్యా, చెప్పకపోయినా లేదు, ఇక చెప్పకపోయినా లేదు. అయ్యా నాకు తెలియదయ్యా, తెలియపోయినా లేదు, పో పాతాళానికి అని అంత మూర్ఖుడు కాదు నా దేవుడు. ఆయన తండ్రి, నాయన తండ్రి. అసలు నువ్వు సువార్త చెబితే విన్నోడికి ఏమాత్రం అర్థమైందో కూడా తీసుకుంటాడు పరిగణలోకి. కొంతమంది తెక్కలోళ్ళు ఉంటారు, ఒక పట్టాన అర్థం కాదు వాళ్ళకి. మనం ఏమనుకుంటాడు, సువార్త చెప్పాను అనుకుంటాం. ఆడి పీత బ్రెయిన్కి అర్థం కాదు ఒకసారికి. ఆడు పోయాడు, ఒకసారి నీ కంప్లీట్గా సువార్త అందిందిగా, ఇక నరకానికే నువ్వు మారు మనసు పొందడం, రక్షణ పొందడం, నరకానికే అనడో. ఆడి బ్రెయిన్ కెపాసిటీ ఏంటి? బ్రెయిన్ ఏం బ్రెయిన్? ఆడు వివేకం కలిగినోడా? తెలిసి తిరస్కరించాడా? తెలిసి తెలియక తిరస్కరించి మొత్తం పరిగణలో తీసుకుంటాడు ఆయన. ఇక ఈ మనోళ్ళు ఎవడు ఏ చిన్న పాయింట్లో దొరికిన వాళ్ళు ఇక నరకానికి పోతాడు. వీళ్ళకేం గారు కాదు, అందుకని నరకానికే. ఆయనకేమో పిల్లలు, మరి కొడుకులు కూతుళ్ళు. ఏదన్నా ఒక వంక చూపించి వాళ్ళని పరలోకం తీసుకుందామని దేవుడు ఆలోచన చేస్తాడు తండ్రిగా. ఏదో ఒక పాయింట్ చూపించి వాడిని నరకాన్ని ఎడదామని మనం కాసుకుంటే, ఇది మన దరిద్రపు సైకాలజీ.
ఆహా, అట్లా చేశాడా? అట్లయితే నరకానికే. సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నట్టు. దేవుని సింహాసనం మీద ఏనెక్కి కూర్చున్నట్టు, అందరి జీవితాలు, అందరి జన్మరహస్యాలు తెలిసినట్టు, ఎంతమందికి ఏ టైపులో సువార్త అందిందో అంతా అయ్యగారు సర్వజ్ఞులాగా తెలుసుకున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడతాడండి, ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం ఉండాలి. నోరు తెరిచి ఒక మాట మాట్లాడేటప్పుడు వివేచన ఉండాలి. బోలెడంత మంది సువార్త వినకుండా నన్ను నిద్రించారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చాలా క్లియర్గా చెప్పింది. ధర్మశాస్త్రము గల ధర్మశాస్త్రమును అనుసరింపు, ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు. యేసును గురించి కూలంకషంగా తెలుసుకొని కూడా యేసును తిరస్కరిస్తే వాడికి ఉంటుంది నరకం. ప్రభువుని గురించి అసలు ఎరుగని స్థితిలో ఉన్నా వాడు, అయ్యా రక్షకుడు నీవని నాకు తెలియదయ్యా, నేను ఎరగలేదు ప్రభువా అంటే, అయినా సరే పో అనడు. మొత్తం ఆయన లైఫ్ తెలుసు కదా. అందుకే ఎప్పుడో చెప్పేశాం, ఒకడు చనిపోతున్నప్పుడే ఆ ఆత్మ పాతాళ అగ్నికి వెళ్ళాలా, నరకాగ్నికి కాదు. పాతాళ అగ్ని. అదేంది నరకాగ్ని పాతాళ అగ్ని ఒకటి కదా? కాదు. నరకాగ్ని వేరు, పాతాళ అగ్ని వేరు. పరలోకానికి కాదు, పరదైసుకు వెళ్ళాలా. ఒకడు చనిపోతున్నప్పుడే వాని ఆత్మ పరదైసుకు వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా అనేది చచ్చేటప్పుడే జడ్జిమెంట్ అయిపోతుంది. తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికాడు, కానీ జీవితంలో ఒక్కసారి కూడా యేసయ్యని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలా. కానీ తనకు తెలిసినంత వరకు పాపం మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగానే బ్రతికాడు. యేసు తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడు, కానీ తెలియదు. కానీ తనకు తెలిసినంత వరకు మాత్రం జాగ్రత్తగా బ్రతికాడు. అట్లాంటి వాడు చచ్చిపోతున్నాడు. తెలియనటువంటి వాడు చచ్చిపోతే తీసుకెళ్ళి అగ్నిగుండం వేస్తాడా? పరదైసుకు తీసుకుంటాడు. వానికి తెలిసినంత వరకు వాడు ఎలా బ్రతికాడో పరిశీలన చేసి పరిగణలో తీసుకొని వాని పరదైసులో తీసుకుంటాడు. తీసుకుని పరలోకానికి కాదు సుమి, పరదైసుకి తీసుకొని ఇక్కడ వాడు మిస్ అయినటువంటి క్రీస్తు సువార్త సత్యము అక్కడ వానికి ఎరిగించి వాడిని అక్కడ క్రీస్తు రక్తం కిందికి తీసుకొని వాడిని నిత్యత్వంలోకి తీసుకుంటాడు. ఇది దేవుడు చేసే పని. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తు సరిగా. నిజంగా అర్థమైందా? కాలేదా? రైట్, క్లియర్గా చెప్పా. ఇక ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి, ఇది సమాధానం. దీనికి లేఖనంలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారమే నేను కూడా చెప్తుంది. బైబిల్ని దాటి నా సొంత మాటలు చెప్పట్లా. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడు. 5వ వచనం కాదే, ఒకసారి 3:19 చూడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఎక్కడున్నారు? ఆత్మలో చెరలో ఉన్నారట. పూర్వం నోవహు ఓడ సిద్ధపరచబడుతున్నప్పుడు అవిధేయులైన వారి ఆత్మలు, అవిధేయులైన కాదు, అవిధేయులట. వీళ్ళు ఎప్పుడు అవిధేయులయ్యారు? నోవా జలప్రళయానికి ముందు ఓడ సిద్ధమవుతున్నప్పుడు అవిధేయులైన వారి యొక్క ఆత్మల యొద్దకు ఆత్మ వెళ్ళి
వారికి ప్రకటించెను అని ఉంది. చెరలోనున్న ఆత్మలు అంటే ఏ చెర అంటే అప్పట్లో వాళ్ళు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు కాబట్టి పాపంలో ఉన్నవాళ్ళు చెరలో ఉన్నట్టే, అందుకని నోవహు ద్వారా అప్పుడు ప్రకటింపజేశాడని కొంతమంది అన్నారు. కాదు కాదు, అప్పుడు వాళ్ళు పాపములో ఉండి చెరలో లేరు, మజాలో ఉన్నారు. వాళ్ళ మాటల దెబ్బకి, వాళ్ళ విమర్శల దెబ్బకి, వాళ్ళ ఎగతాళి దెబ్బకి చెర పొందాడు. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపములో మునిగి తేలి విచ్చలవిడి భయంకరమైన జీవితం కలిగి వాళ్ళు ఆనందమయమైన జీవితంలో ఉన్నారు. అప్పుడు శరీరానందం. ఆ జలప్రళయంలో శిక్ష పొందారు, చచ్చారు. చచ్చిన తర్వాత పాతాళ చెరలోనికి వెళ్ళారు. ఆ పాతాళ చెరలో ఉన్న వాళ్ళ యొద్దకు శరీరాల దగ్గర కదా ఉన్నారు. అప్పుడు వాళ్ళు నోవా జలప్రళయంలో ఓడ రెడీ చేసేటప్పుడు వాళ్ళు శరీరాలతో ఉన్నారా, ఆత్మలుగా ఉన్నారా? పెద్దగా చెప్పాలి. కాబట్టి ఇది నోవా జలప్రళయంలో ప్రకటించింది కాదు. యేసు సిలువలో ప్రాణం పెట్టి పక్కనున్న ఆ దొంగతో చెప్తాడు, చూడండి కుడివైపు ఉన్న దొంగతో, నేడు నీవు నాతో కూడా పరలోకములో అనలా, పరదైసులో ఉందు అన్న. పరదైసులో ఉందువు అని మూడవ ఆకాశానికి పోయాడా, భూమి కింది భాగాలకు దిగిపోయాడా? ఎఫెసీ 4 చెప్తుంది, ఆరోహణమాయననగా భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయనని అర్థమిచ్చుచున్నది కదా. 8వ వచనం. అంటే అప్పుడు పరదైస్ ఎక్కడుంది? భూమి కింది భాగంలో ఉంది. ప్రస్తుతం పరదైస్ ఎక్కడుంది? 3వ ఆకాశములో ఉంది. ప్రస్తుతం పరదైసు 3వ ఆకాశములో ఉంది అనడానికి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో. ఎక్కడికి పోయాడు? 3వ ఆకాశానికి పోయాడు. పోతే అక్కడ ఏముంది? 2, 3 వచనాలు గుర్తు రాసుకో, జస్ట్ అంతే. ప్రస్తుతం పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఎప్పుడు పోయింది అక్కడికి? యేసు సిలువలో ప్రాణం పెట్టి ఆ పాతాళ చెరలో పాపమును బట్టి బందీలైనటువంటి పరిశుద్ధుల ఆత్మలకు తన రక్తమును ప్రాయశ్చిత్తంగా చెల్లించి వాళ్ళని అక్కడి నుంచి చెరగా కొనిపోయి అక్కడ పెట్టాడు. పాత నిబంధన ప్రవక్తలు, భక్తులు, పరిశుద్ధుల వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? 3వ ఆకాశంలో పెట్టాడు. అలా తీసుకెళ్ళినప్పుడు నీతిమంతులు, ప్రవక్తలు, పరిశుద్ధుల ఆత్మలనే కాదు, విశ్వాసఘాతకులను కూడా తీసుకొని పోయాడట. కీర్తనల గ్రంథం ఒక్కసారి తీయండి. కీర్తనల ఈ వచనాన్ని అరవై 68వ అధ్యాయం 18వ వచనం చదువుమా. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చూడండి, ఎఫెసీ పత్రిక 4లో చెప్పబడిన మాటకి సపోర్ట్ వచనం ఇక్కడ చెప్తున్నాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడి చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము. విశ్వాసఘాతకుల చేత కూడా కానుక తీసుకోవటం ఏమిటి? ఏమండి? విశ్వాసఘాతకులు ఎవరు? వాళ్ళ దగ్గర నుంచి కానుక తీసుకోవటం ఏంటి?
దేవుడు ఏదో మొత్తం అర్థమైపోయినట్టు మాట్లాడతారు కొంతమంది. నాకు అదే బాధ కలిగేది. తొందరపడి ఓవర్ యాక్షన్ చేసి జడ్జిమెంట్లు చేయకూడదు. ఈ దేవుడిని ఏదో సంకలో పెట్టినట్టు మాట్లాడతారు కొంతమంది. టీ కొట్ల దగ్గర రిక్షా బండి మీటింగులు, టీ కొట్టు దగ్గర పాపం కొంతమంది కార్మికులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద వాడు వీడని మాట్లాడుతుంటారు. అసలు వాడు అట్లా చేశాడు రా వాడు, నేను వాడు వీడి బామరిదా ఏందిరా అంత తేలిగ్గా మాట్లాడదు అనుకుంటాను. మరి ఇంత మేధావి, అసలు అంత గొప్ప నాయకులకి, ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకు సలహాలు చెప్పేటట్టు ఉన్నారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏంటంటే మరి వృక్షాలు అవుతున్నారు. నేను నవ్వుకుంటా ఉంటాను. నేను కూడా నిలబడి అప్పుడప్పుడు వింటూ ఉంటాను, నవ్వుకుంటూ ఉంటాను. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఉన్నారు అట్లనే. కొంతమంది దేవుడిని సంకలో పెట్టేసుకున్నట్టు మాట్లాడుతుంటారు. ఆయన అగోచరుడు, ఆయన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోవాలా, నేను అర్థం చేసుకోవాలా, మనం అర్థం చేసుకోవాలా దేవుణ్ణి. చెరలోనున్న ఆత్మ యొద్దకు ఓడ సిద్ధపరచబడుచుండగా విధేయులయ్యారా, అవిధేయులయ్యారా? నమ్మిన దేవుని మీద విశ్వాసం ఉంచారా, విశ్వాసఘాతకులయ్యారా? చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. యేసు ఆత్మగా ఉన్న ఘట్టం ఎప్పుడు చెప్పండి? భూమి మీద మనిషిగా పుట్టక ముందు అక్కడ మహిమ శరీరంతో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. దేవదూతల మధ్యకి వచ్చినప్పుడు మహిమ శరీరం దాల్చి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు మట్టి శరీరంతో వచ్చాడు. తిరిగి మూడవ నాడు పునరుద్ధానుడై వెళ్ళేటప్పుడు మహిమ శరీరం ధరించుకొని వెళ్ళాడు. ఆయన ఉన్న టైం ఒక్కటి ఉంది, అది ఓన్లీ 3 days. సిలువలో ప్రాణం పెట్టి ఆ దేహాన్ని భూమి మీద విడిచి ఆత్మగా పాతాళమునకు దిగిపోయి అక్కడున్న ఆత్మలకు ప్రకటించి వారందరినీ పట్టుకొని 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్లే ప్రక్రియలోనే మగ్దలేన ఏడుస్తుంటే ఆమె దర్శించింది. ఆ తీసుకెళ్లే ప్రక్రియలోనే మగ్దలేన సమాధి దగ్గర ఆమెను దర్శించి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని పలకరించి, మరియా అని ఆమెను పిలిచి ఓదార్చి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటే, నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు, నేను మళ్ళా వస్తాను, నా సహోదరులకు చెప్పు అని వెళ్ళిన ఘట్టం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఏం రాయబడి ఉంది, అవిధేయులకు కూడా దేవుడు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే అక్కడైనా సరే వాళ్ళకు తెలియజేసే అవకాశం ఉంది. అయితే చనిపోయేటప్పుడే వాని మనస్సాక్షిని అనుసరించి ఒకడు ఎలా బ్రతికాడు, సువార్త అందిందా లేదా, అందితే ఏ టైపులో అందింది, ఎంత క్లియర్గా అందింది, అంత పరిగణలో తీసుకుంటాడు. తర్వాత అసలు సువార్త అందలేదు, ఓకే, తనకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికాడా లేదా, తర్వాత సువార్త సత్యం వీనికి అందిస్తే తర్వాత అయినా అంగీకరించే అవకాశం ఉందా లేదా, ఖచ్చితంగా అది పరిగణలో తీసుకుంటాడు. ఆ ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు వాడిని పాతాళానికి పంపిస్తాడు. ఆ ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా వాడిని పరదైసుకు తీసుకుంటాడు దేవుడు. అది 4:6 కూడా చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు. మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడిను. ఎవరికి ప్రకటింపబడినో? సజీవులకా మృతులకు కూడానా? చెప్పు ఫస్ట్ మాట ఏంటి? మృతులు. తర్వాత వారికి కూడా కలిపి చదువు. మృతులు ఫస్ట్ ఎవరు? మృతులు. 3వ లైన్ ఏం చెప్తుంది? వారికి కూడా. మళ్ళీ చదువు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడిను. చూసారా?
ఈ మాట గమనించారా? కొన్నిసార్లు మనం తప్పు చేస్తే శిక్ష వచ్చింది మన మీదకి. ఎంత మంచిదో తెలుసా అది? కొన్నిసార్లు తప్పు చేస్తే పనిష్మెంట్ వచ్చింది మన మీదకి. ఎంత మంచిదో తెలుసా అది? శరీరం మీద తీర్పు జరిగి శిక్ష పడింది అంటే వాని ఆత్మ తప్పించే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నోవా జలప్రళయం ఉగ్రత వచ్చేసింది, శరీరం మీద పడింది తీర్పు. వాళ్ళు కూడా ఆయన పిల్లలేగా. ఎర్ర సముద్రం 2 పాయలైపోయి ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయింది. నేను అన్నీ అప్పుడే ఆలోచించా స్టార్టింగ్లోనే. ఐగుప్తీయులు కూడా ఆయన పిల్లలేగా. నోవా జలప్రళయం అప్పుడు మొత్తం నీట మునిగి నశించిన వాళ్ళంతా ఆయన పిల్లలేగా. సొదొమ గొమొర్రాలో సైతం నాశనమైన వాళ్ళు సైతం ఆయన పిల్లలే కదా. అందరినీ ఆలోచించి అప్పుడే స్టార్టింగ్ బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడే అన్ని కోణాలలో వెతికాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు. అయితే తెలిసి 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 దేవుని సత్యం ఎరిగి తిరస్కరిస్తే వానికి ఘోరమైన దండ, నిత్యాగ్ని. అవగాహన రాహిత్యం వల్ల, తెలివి తక్కువతనం వల్ల, గ్రహింపు లేక వాడన మిస్ అయిపోతే వానికి ఛాన్సు ఇక్కడ మిస్ అయితే అక్కడైనా దేవుడు అందిస్తాడు. కొంతమంది అంటారు, అట్లయితే నా మనస్సాక్షిని అనుసరించి నాకు తెలిసినంతవరకు నేను జాగ్రత్తగా బతుకుతా, నాకు సువార్త వద్దు, ఏసొద్దు అని. మరి ఎట్లా అంటే ఏం చెబుదామన్నా అని మీరు అడుగుతారని నాకు తెలుసు. ఒకవేళ మీకు ఇట్లాంటి ప్రశ్న రాకపోతే ఆ ప్రశ్న కూడా సంధించి మీకు సమాధానం చెప్తున్నా. దేవునికి మహిమ. 500 నోటు, 1000 రూపాయల నోటు ప్రధాని చలామణిలో ఉంచినంత వరకు చెల్లింది. నోట్ల రద్దు అన్నప్పుడు ఆ కాగితాలన్నీ ఏమైనాయి? ఇప్పుడు నువ్వు పాత 500 నోటు తీసుకెళ్తే ఏమైద్ది? పాత 1000 రూపాయల నోటు తీసుకెళ్తే ఏమైద్ది? చెల్లదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులను ప్రేరేపించుచున్నాడు. ఇప్పుడు సువార్తను నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందితే అసలు జడ్జిమెంట్ లేదు. ఇది ఇంకా నయం కదా. ఇప్పుడు తెలిసినంతవరకు మనస్సాక్షి అనుసరించి బ్రతికిన వాడికేమో తీర్పు ఉంటుంది అక్కడ. అదే యేసును నమ్మి రక్షణ పొందితే ఆ తీర్పు కూడా ఉండదు. మనం చెబుతుంది ఏంటంటే అస్సలు తీర్పు నీకు ఉండకుండాన్నట్లు. నీ మనస్సాక్షిని అనుసరించి ఎలా బతికావు, ఏంటి, అదేంటి, ఇదేంటి, ఎన్ని పాపాలు చేసావు, ఈ లెక్కంతా ఉండకుండాన్నట్లు. ఒక్క మాట రారా, విశ్వాసం ఉంచరా, మారు మనసు పొందరా, పాపినన్ను ఒప్పుకోరా, మా బాప్తీసం పొందరా అయ్యా, ఇక అక్కడ నిలబడే అవకాశమే ఉండదురా, నీకు అవసరమే ఉండదు, నిత్య జీవానికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు అని మనం ప్రకటించవలసి ఉన్నది. క్లియర్గా సువార్త ప్రకటింపబడినా కూడా వినియు మారు మనసు పొందక, రక్షణ పొందక నిర్లక్ష్యం చేస్తే వాడు శిక్ష పాలవుతాడు. ప్రకటింపబడ్డవాడికి ఇప్పుడు కొంతమంది మతోన్మాద శక్తులు ఉన్నారు. వాళ్ళు క్లియర్గా తెలుసు సువార్త, క్లియర్గా తెలిసి కూడా కావాలని హృదయపూర్వకంగా మనసును కఠినం చేసుకొని తిరస్కరించారు. వాళ్ళకు ఉంటుంది పనిష్మెంట్ అక్కడ. తెలిసి తెలిసి తిరస్కరించిన వానికి శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడింది, నమ్మని వానికి, నమ్మినోడైనా నమ్మనోడైనా ముందు ప్రకటన విన్నవాడిగా విననివాడిగా పెద్దగా చెప్పాలి. అసలు విననోడికి, సువార్త అందనోడికి. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు, నిద్రించినప్పుడు ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి నువ్వు పోతే అతనికి వెళ్ళి జాలిగా చూస్తావు. ఏమవుతాడో, బాప్తీసం పొందలేదు, సువార్తను నమ్మలేదు, రక్షణ పొందలేదు, నరకానికేగా అన్ని ఫిక్స్ అయిపోవాకు. వాని మనస్సాక్షిని అనుసరించి నీకంటే జాగ్రత్తగా బ్రతికి ఒకవేళ ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ విని రక్షణలోకి వెళ్ళొచ్చు. అట్లయితే అందరూ అంతే పోతారులే అన్నయ్య, మన సువార్త చెప్పటం ఎందుకు? సరే, మంచి మనస్సాక్షితో బతికితే వాడు పోవచ్చు,
చెడిపోయిన మార్గంలో ఉంటే వాడు నశిస్తాడుగా. మనస్సాక్షికి భిన్నంగా బతికితే నశిస్తాడు కదా. కాబట్టి నశించకుండాన్నట్లు నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి మనం పిలువబడ్డాం. సత్యాడ పండుకున్నాడు మంచోడో చెడ్డోడో, మంచి మనసాక్షోడో చెడ్డ మనసాక్షి మనకు తెలియదుగా. అందుకని నువ్వు ప్రకటించుందానా అన్నాడు దేవుడు. ప్రకటన విన్నోడల్లా వచ్చి బాప్తీసం పొందుతున్నాడా? ఒకడేమో పసిబిడ్డలాగా విశ్వసించి నాకు యేసు కావాలని వస్తే, ఒకడేమో తర్కించి వాదించి వాడేదో పెద్ద పండితుడని చూపించుకోవటానికి సోది వేషాలన్నీ వేసి తిరస్కరించి పోతున్నాడు. పోయిన వాడికి కోటింగు, విధేయత చూపిన వాడికి రక్షణ. క్లియర్గా ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? కాబట్టి తొందరపడి మనం ఈయన పరలోకానికి పోయాడు, ఆయన పాతాళానికి పోయాడు, ఈయనేమో పక్క ఊరికి పోయాడు, ఇట్లాంటి తొందరపాటు మాటలు మనం మాట్లాడకూడదు. లేఖనం ఏమి చెప్పుచున్నది అన్నీ చూసుకోవాలి. బైబిల్ మొత్తం కలిపి ఏం చెబుతుందో అది చూడాలి. అది వాక్య సారాంశ సత్యం. అంటే వాక్యము సత్యమే. నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడును అని ఉంది, నమ్మనోడు నరకానికి పోతాడు. ఓకే, అసలు నమ్మాలన్నా నమ్మకుండా తిరస్కరించాలన్నా ప్రకటించాలిగా. అసలు ఒకడికి సువార్తే ప్రకటించబడకపోతే మరి వాడికి ఏం తీర్పు తీరుస్తాడు దేవుడు అని ఆలోచించొద్దు. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయటం ఏమనగా, ఈ లైవ్ చూసేవాళ్ళు కూడా చెప్పుట ఏమనగా, సాధ్యమైనంత వరకు అందరికీ మనుషులంతా తీర్పును తప్పించుకున్నట్లు ప్రకటించండి. ఒకవేళ నువ్వు ప్రకటిస్తే ఎంతమంది విన్నారో, విన్న వాళ్ళలో కొందరైనా యేసును హత్తుకుంటే వాళ్ళు పూర్తిగా తీర్పు తప్పించుకునే అవకాశంలోకి వస్తారు. కొంతమందికి సువార్త అందలేదు, వాళ్ళు నరకానికే, మొత్తం కట్టుకట్టుకుని నరకానికే అన్ని వెంటనే తీర్పు తీర్చేవాకు. ప్రభువుకి ఇష్టమై ప్రభువు తీసుకుంటే నీకేంది? అసలు రేపు ఆయనకి చిర్రెత్తుకొచ్చి అరే ఒక్కడిని కూడా నరకాన్ని పంపించండి, మొత్తం పరలోకం పోంటారు అంటే ఏం చేస్తా? నేను ఒప్పుకొని ఈ ఆటగా నేను అంటావేంది? ఎగస్ట్రాలు చేసి నేను పంపిస్తాను నరకానికి ఏంటంటే అంటే ఏం చేస్తావు? మాట చెప్తున్నాను నేను. దేవుడేదో మనకంతా అర్థమైపోయినట్టుగా దేవుడిని ఏదో చంకలో పాపాయలాగా పెట్టేసుకున్నాను బుజ్జి అన్నట్టుగా మాట్లాడితే దేవుణ్ణి ప్రేమ ప్రేమ ప్రేమే ప్రభు, ప్రభువే ప్రేమ. ఆయన అమ్మ, ఆయన నాన్న ఎంత ప్రేమించాడని ఉంది వాక్యంలో. లోకమును ఎంతో ఎంత ఎంతో ప్రేమించను అని ఉందా? తోకు పల్లిస్తే ఎంతో అన్నకాడు ఇంక నువ్వు ఎంతైనా సాగది. అంటే చెప్పలేనంత ప్రేమించాడు ఆయన. అందరు దొరికిన వాళ్ళ నరకానికి వేయటానికి అంటే ఆయన కుమారుని బలిగా పెట్టింది. దొరికిన వాళ్ళ పట్టుకొని నువ్వు ఫలానా దాన్ని బట్టలేదు, నీకు ఛాన్స్ లేదు, పో పాతాళానికి పో. ఎగుతున్నాడు వీడు, బాగా ఎగుతున్నాడా? ఏంది పాతాళంలో అగ్నిలో బాగా వేయిస్తున్నారు వీడిని, బాగా ఎగుతున్నాడా అనుకుంటాడా? ఏదో ఒక హేతువు చూపించి ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చి వాడిని రక్షించుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అది దేవుని హృదయం. తొందరపాటున తెలిసి తెలియకుండా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇందులో ఈ పాయింట్ చెప్పినప్పుడు ఎన్ని ప్రశ్నలు వస్తాయి అవన్నీ ఎత్తి నేను ఆన్సర్ చేశా. అట్లయితే మనం ఎందుకు ప్రకటించాలి అన్నదానికి సమాధానం చెప్పా. ఓకే, రైట్. దేవుడు వెతకుచున్నాడు. దేన్ని వెతకుచున్నాడు? నశించిన దానిని. ఎవరైతే తన వైపు తిరిగే అవకాశం ఉందో, ఎవరైతే తనను ఆమోదించే అవకాశం ఉందో, ఎవరు విరిగి నలిగిన స్థితిలో ఉన్నారో, అందరూ నశించిన స్థితిలోనే ఉన్నారు. కాకపోతే రక్షణ కొరకు ఎవరు ఆశ కలిగి ఉన్నారో, విడుదల కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో వారందరినీ విమోచించడానికి ఆయన వెతుకుతున్నాడు. ఆనాడు ఆయన అట్లా వెతికాడు, ఈరోజు నీ ద్వారా కూడా వెతుకుతూ ప్రకటిస్తున్నాడు ఆయన.
చాలామందికి ప్రకటించబడింది. చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళకి చాలామందికి 2000 సంవత్సరంలో ప్రకటించబడింది, 2001, 2002లో. నరసరాపేటలో ఉన్న వాళ్ళకి ప్రకటించబడింది చాలామందికి. ఎంతమంది పొందారో నాకు తెలియదు. ఆ స్వరం విని ఎంతమంది రక్షణలోకి వచ్చారో నాకైతే వినబడింది. నాకు వినబడింది. నేను పట్టబడ్డాను. నేను కరడు కట్టిన అన్యుణ్ణి, యేసు ప్రభుని వ్యతిరేకించినటువంటి వాడిని, మత సంబంధిగా. కాకపోతే హృదయం నలిగి ఉంది. వెతికాడు. వెతికి రక్షించే దేవుడు. ఇంకా చెప్పాలంటే పాపులనే ఎక్కువ వెతుకుతాడు ఆయన. దాని దెబ్బపడి గందరగోళం అయిపోయి ఇబ్బందుల పాలై ఉంటాం, నలిగి వాళ్ళని ఎక్కువ వెతుకుతాడు. బాగా చేశావురా, ఇకనన్నా అణిగిందా నాయన నీకు, దాన్ని దెబ్బ తిన్నావు కదరా, ఇప్పుడన్నా కాస్త ఏమన్నా తిరిగావా, అంతేనా? ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆయన పాపుల్నే వెతుకుతాడని, తేడా పడ్డోళ్ళని ఎక్కువ వెతుకుతాడని. జక్కయ్య అలాంటి వాడే, వేశ్యలు, సుంకర్లు అలాంటి వాళ్ళే. భయంకరమైన పరిస్థితుల్లో జీవించే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు అవసరమైన, మారు మనసు పొందవలసిన ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్నాడు. ఎందుకు ఎక్కువ తెలుసా? వాడు మారు మనసులోకి రాకపోతే కన్ఫామ్ వాడు నరకానికి వెళ్తాడు. అలాంటి వాడు దేవుని వైపు మళ్ళుకుంటే ఎంత ఆనందం! చచ్చాడు అనుకున్న వాడు తిరిగి బతికినంత ఆనందం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వెతుక్కుంటున్నాడండి. ఆదాం దగ్గరికి వద్దాం. వద్దన్న పండు తిని ఆదాం పోయి ఆడు కూర్చున్నాడు, పొదల చాటును కూర్చున్నాడు. ఆదాం పోయి దేవుడిని వెతికాడా? దేవా తండ్రి ఎక్కడున్నావు నాయన అని వెతికాడా? దేవుడు పిలుస్తుంటే పోయి పొదల చాటును దాక్కున్నాడు. ఆదామా నీవెక్కడా? దేవుడే పాపము చేసి అనుగ్రహాన్ని పోగొట్టుకున్న మనిషిని వెతుక్కుంటున్నాడు. రారా, కొంప ముంచుకున్నావుదా, నెత్తిన నిప్పులు పోసుకున్నావుదా, చెప్పిన మాట వినకుండా చెడిపోయావుదా, ఎక్కడున్నావు? వద్దన్న పని చేశావా? దరిద్రాన్ని తెచ్చుకున్నావా? ఇంక నీకుంటుందిరా అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు కోవతి ముట్టిస్తామా, కరెంటు పోయినప్పుడు ఉన్న చోట ఉండరు, కదిలితే దాని దగ్గరికి పోతారు. అరే రారా అని పక్కకు లాక్కొస్తాం. మనం ఏదో పనికి లోపలికి గదిలోకి వెళ్తాం. వచ్చేటప్పుడు గీడు దాని దగ్గరికి పోయి కాల్చుకొని ఉంటాడు. ఇర్రికేకేస్తాడు అది సర్రుమనంగానే. అప్పుడు వచ్చి మనం ఏమంటాం? అయిందా, ఇప్పుడు నా తాట తీస్తావు కదరా నువ్వు. ఎందుకు? వాడికి కాలింది, బొబ్బ వచ్చింది, ఇక మొత్తుకుంటాడు. వాడు గాయం అయిపోయింది అక్కడ. ఈ గాయం మానిందాక వాడు బాధపడతాడు. వాడి మీద ఉన్న ప్రేమను బట్టి అమ్మగా, నాన్నగా, తల్లిగా, తండ్రిగా మనం కూడా వాడు బాధపడినంత వరకు బాధపడతానే ఉంటాం. ఇప్పుడు మనం అయిందా, కాల్చుకున్నావా, ఇప్పుడు ఉంటుందరా నీ పనికి రా, చేసావా, వద్దన్న పని చేసావా, అబ్బా చిక్కావు కదరా దానికి, పాపానికి ఇంకా ఆడుకుంటుంది కదా నానా, ఎక్కడున్నావు నాయనా, ఆదామా నీ పని అయింది రారా. మన తాతయ్య ఓరు, మన తాతయ్య ఇక తగతయ్య స్టార్ట్ అయిందన్నమాట. చూడండి, కయ్యను ఎక్కడ, నువ్వు నీ తమ్ముడు ఎక్కడ? దేవుడే వెతుకుతున్నాడు నరహంతకుణ్ణి. ఆదామును వెతికిన ప్రభు, కయ్యనును వెతికిన దేవుడు. వీడు తప్పించుకొని పోతున్నాడు. కయ్యను ఏందయ్యా, ఏంది నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడ? ఎక్కడ పద్దాకలు అడుగుతాను నేనే, వాడికి ఏమో కాపలా వాడినే, ఎక్కడున్నాడు చూసుకో. వెంటబడ్డాడు దేవుడు, పాపి అయిన మనుషుని వెంటబడ్డాడు. ఉద్దన్న కార్యం చేసిన ఆదాముని వెతికాడు. తోడబుట్టిన తమ్ముణ్ణి
హత్య చేసినటువంటి నరహంతకుడైన కయ్యనుని వెతికాడు. ఎవరిని వెతుకుతున్నాడు చూడండి. ఎందుకు తెలుసా? మారు మనసుకు వాళ్ళని పిలవటానికి, దిద్దుబాటు కొరకు పిలవటానికి, పశ్చాత్తాపంలోకి నడిపించడానికి. లేకపోతే ఆ పాపము యొక్క తీవ్రత వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అది ఇష్టం లేదు దేవునికి. దాని నుంచి కాపాడటానికి. అన్నంత పని చేసుకున్నావుగా, రా, ఇప్పుడు దాని ఫలితం భయంకరంగా ఉంటుంది, దాని నుంచి నిన్ను తప్పించాలి, రా. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, దిద్దుకో, క్షమించి దాని ప్రభావం నుంచి నిన్ను తప్పిస్తాను. ఆదాముని వెతికింది అందుకే, కయ్యనుని వెతికింది అందుకే. డైరెక్ట్గా ఆదాముని శిక్షించలేదు చూడు. ఎందుకు చేశావు అన్నాడు. అంటే ఏమని జవాబిస్తాడని ఆశించాడు? తేడా పడ్డానయ్యా, పొరపాటు పడ్డాను, క్షమించు, తెలిసి వద్దన్న పని చేశాను అని పశ్చాత్తాపడి ఏడ్చినట్లయితే అప్పుడే కౌగిలించుకొని ఆ తీర్మానాన్ని బట్టి, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, ఆ మారు మనసును బట్టి క్షమించేవాడు. అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. మనవాడు ఏం చేశాడు? తాతయ్య నాయనమ్మ మీద పెట్టాడా? ఆమె ఏం చేసింది? తప్పు చేయటం మొదటి మెట్టు అయితే దిద్దుకొని పశ్చాత్తాపడటమా లేకపోతే సమర్థించుకోవటమా? ఆదాము హవ్వలు సమర్థించుకోవటానికి ప్రయత్నించారు. కొంత శిక్ష మోయాల్సి వచ్చింది. కయ్యనైతే తిరస్కరించాడు. అసలు కయ్యను ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడిని గురించి నన్ను అడుగుతున్నావు, నేనేమన్నా వాడి కాపలా వాడినా? ఎంత ధైర్యం, ఎంత చనువు, ఎంత చొరవ, ఎంత లెక్కలేనితనం. అప్పుడన్నాడు, నీ చేతుల్లో నుండి నీ తమ్ముని రక్తాన్ని తీసుకోవటానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నిలవకుండున్నట్లు నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు అన్నాడు. ఇక రిలీజ్ అయింది శాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును గూర్చి ఏమంటాడు? శాపం రిలీజ్ చేశాడు. ఇలాగైపోయింది నీ బ్రతుకని. వెంటనే శిక్ష విధించాడా లేకపోతే మారు మనసు గురించి ప్రేరేపించాడా? నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు ఏం చెప్పాలా? పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర పడి, నన్ను క్షమించయ్యా, దుర్మార్గుణ్ణి, దరిద్ర పని చేశాను, వాడిని నువ్వు అంగీకరించి నన్ను తిరస్కరించినందున తట్టుకోలేక అసూయతో వాడి ప్రాణం తీశాను, నేను నీచమైన పని చేశాను, పాపిష్టోణ్ణి, పనికిమాలోణ్ణి తండ్రి అని ఏడ్చినట్లయితే కనికరించి కృప చూపేవాడు. వీడు లెక్కజేల దేవుణ్ణి, ప్రతి మనుష్యుని ఆయన దర్శిస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు పొంద ప్రేరేపించడానికి. రా రా, మారు మనసు పొందు. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగింది, ఇక నుంచన్నా. లేకపోతే దాని ఫలితాన్ని నువ్వు ఘోరంగా మోయాల్సి ఉంటుంది. దాని పనిష్మెంట్, దాని వికృత స్థితి నువ్వు తట్టుకోలేవు. ఏమన్నాడండి? శాపం పెడితే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. జగ్పూనేని గారు ఒక మంచి మాట అన్నాడు అక్కడ. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. ఎవరు? కయ్యను. ఆయన అంటాడు, దోష శిక్షను గొప్పది అనకపోతే నా పాపము దేవా నీవు సహించలేనంత గొప్పది అన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది అంటాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నా పాపము గొప్పది నాయన అనరు. పాపం ఓకే, నువ్వు పెట్టిన శాపం గొప్పది, అంత పనిష్మెంట్ ఇస్తావా అన్నట్టు. నా పాపం పెద్దది నాయన, నువ్వు ఏం చేసినా తప్పు లేదు అనటం కాదు. నేను చేసింది ఇంత పాపమా, నువ్వు అంత పెద్ద శిక్ష ఇస్తావా? అక్కడ కూడా దేవుణ్ణి తప్పు పట్టడమే. ఎంత సైతాను మైండ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పు. దేవుడు వెతుకుచున్నాడు. ఎంతమంది లైన్లో ఉన్నారో నాకు తెలియదు. దేవుడు వెతుకుతున్నాడు. ఎవ్వరు ఆ మారు మనసు కోసం, పశ్చాత్తాపం కోసం
వెతుకుతున్నారు. దేవుని వైపు మళ్ళుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు. ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు. శుద్ధీకరణ పొందడానికి ఆశగా ఉన్నారో దేవుడు వెతుకుచూ తిరుగుచున్నాడు. సైతాను కూడా వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు, ఎవరు దేవుని నమ్మట్లేదు, ఎవరు దేవుని యందు విశ్వసించట్లేదు, ఎవడు నా మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు అనేది వాడు కూడా వెతుకుతా తిరుగుతున్నాడు అని పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఇంటికి పోయినా చూసుకుని టైం లేదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అన్న వచనం ఉంటుందండి. నాకు వెళ్ళి చూడండి, ఉంటుంది రిఫరెన్స్ అక్కడే ఉంటుంది, అడిగిపోదు. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? దేవుడు వెతుకుతున్నాడు. ఎవరు పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాప్తులైన నా వైపు తిరుగుతారు. సాతాను కూడా వెతుకుతున్నాడు. ఎవడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, మారు మనసుని తిరస్కరించాడు, ఎవడు దేవుని లక్ష్య పెట్టట్లేదు, ఎవడు దేవునికి భయపడట్లేదు అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అలాంటి బ్యాచ్ దొరికితే వాడు పట్టేస్తాడు. విరిగి నలిగిన మనసు కలిగి తన పాపమును అసహించుకుంటూ మారు మనసు కొరకు ఆరాటపడుతున్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా కనుగొంటాడు. వారిని కనికరించి తన వైపు మళ్ళించుకుంటానికి వెతుకుచున్నాడు. దేవునికి మహిమ. ఇంకా ఏం వెతుకుతున్నాడు? సమాజంలో, ప్రపంచంలో, లోకంలో ఏం వెతుకుతున్నాడో అన్న ఒక పాయింట్కి సమాధానం చెప్పా ఇప్పటిదాకా. ఎవరిని వెతుకుతున్నాడు? మారు మనసు నొంది పశ్చాత్తాపడి పాపము నసహించుకొని ఆయన కనికరం కొరకు ఎవడు విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడో వాడిని వెతుకుతున్నాడు. ఇది లోకం అంతట్లో దేవుడు వెతుకుతుంది. అలా వెతికే నువ్వు నేను కనపడ్డాం ఆయనకి, తీసుకొచ్చి ఒడ్డునేసాడు మనల్ని బయటికి, కడిగేశాడు నిలివెల్ల, శుభ్రపరిచి. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బిలము కై పరుగెత్తే నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు. నీ జీవ గ్రంథములోన నా పేరు వ్రాసావు. నీతి పరుల రాజ్యములోన నాకు నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు, నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. అయిపోయింది. చెప్పండి, టోటల్గా లోకం అంతట్లో ఎవరిని వెతుకుతున్నాడు? చెప్పపోయిన పర్ల మనసులో పెట్టుకుంటే చాలు, పెన్ను ఉంటే రాసుకుంటే చాలు. సైతాన్ని ఎవరిని వెతుకుతున్నాడు? దేవుణ్ణి తిరస్కరించి మారు మనసు ఇష్టపడక పాపమునే ప్రేమించి జరిగింపగోడేవాడెవడో వాణ్ణి వెతుకుతున్నాడు మింగటానికి. ఇక్కడ మింగి ఆడ వదులుతాడు తెలుసా? పాతాళం వదులుతాడు అనమాట వాడు. దేవునికి మహిమ. ఇక ఎవరిని వెతుకుతున్నాడు దేవుడు? సమాజములోనేమో ఇట్టి వారిని, సంఘములో మరికొంతమందిని దేవుడు వెతుకుతున్నాడు. తన ప్రజలలో తన పక్షమున రోషము కలిగి పోరాడే యోధులెవరు? విశ్వాస వీరులెవరు? నా మీద ఆధారపడగలిగే వారెవరు అని వెతుకుతున్నాడు. పాత నిబంధనలు వెతికాడు, క్రొత్త నిబంధనలు కూడా వెతుకుతానే ఉన్నాడు. సౌలు రాజు పరిపాలనలో 40 రోజులు దేవుని నామం దూషణ పాలైంది. 40 days. ఎన్ని రోజులు? 40 రోజులు దేవుని నామం దూషించబడింది దేవుని ప్రజల ఎదుట. రాజున్నాడు, పరాక్రమవంతుడే, కానీ పవర్ అయిపోయింది. భయం వచ్చేసినటువంటి రాజు, పిరికి రాజు, అభిషేకం కోల్పోయినటువంటి రాజు.
ఒక శత్రువు వచ్చి దేవుని సైన్యాన్ని, దేవుని ప్రజల్ని అవమానకరంగా మాట్లాడుతుంటే ఈ మాటలు వింటూ బ్రతకనేలా, నా ప్రాణం పోతే మాత్రం ఏమైద్ది? ఇప్పుడు ఎటుగూడి మాకు ధైర్యం లేదు వాళ్ళ మీదకి పోవటానికి, వాళ్ళు దాడి చేస్తే ఎటుగూడి సస్తాం. ఆ సత్యదేద పరాక్రమంగా పోయి యుద్ధం చేసి ప్రాణం వదిలితే పోయిద్ది కదా. ఎన్ని రోజులు నేను నా దేవుని నామం దూషించబట్టం వినాలి అని అనుకునేవాడు ఒకడు ఉంటాడేమో అని 40 రోజులు దేవుడు ఇశ్రాయేలు సర్వ సైన్యమును వెతికాడు. పెద్ద సైన్య సమూహం ఉంది, రాజు సంతతి అందరూ ఉన్నారు. కానీ ఎవ్వళ్ళలోనూ ఆ రోషం కనపడలా. పిరికితనం, భయం, బ్రతుకు మీద తీపి మొదలైనవి కనపడ్డాయి. ఈ మనసుతో దేవుని నామం ఎంత దూషణ పాలైనా, దేవుని నామం ఎంత అవమానపరచబడినా ఏం పర్వాలేదు అన్నట్లుగా బిక్కదచ్చిపోయినటువంటి వ్యక్తుల సమూహాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎవ్వడికి రోషం రాలేదు, పరాక్రమం రాలేదు. వెతికాడు. ఎవరున్నారు? ఈ సన్నివేశం జరక్క మునిపే, ఈ పరిస్థితి రాకమునిపే భవిష్యత్తును ఎరిగినవాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది, అప్పుడు నా నామ మహిమ కొరకు నిలిచే వీరుడెవడు అని వెతికాడు. విశ్వాస యోధుడెవరో, నా హృదయాన్ని ఎరిగిన వాడెవడు అని అప్పుడే వెతికితే రాజ్యంలో, అంతఃపురంలో, సైన్యంలో, సమాజంలో ఎవడు కనపడలా. ఊరికి వెలపట కొండల్లో, అడవులలో గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కనపడ్డాడు. వెతికాడు. యేసును గూర్చినటువంటి వార్తను ప్రకటించడానికి, యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి తగినవాడెవడు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మతనిష్ట కలిగిన వారు, యూదులు వెతికాడు. ఒక్కడన్నా ఉన్నాడా వీళ్ళల్లో? ధర్మశాస్త్ర కోవిదులు, ధర్మశాస్త్రాన్ని చూచి ఎత్తి వ్రాసేటువంటి శాస్త్రులు, బహునిష్ఠాగరిష్ఠులైనటువంటి పరిసయ్యులు అందరిలో ఇశ్రాయేలు సర్వ సమాజంలో వెతికాడు. నేను పంపుతున్న నా ప్రియ కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చువాడెవడు అని. అట్టి వాని దగ్గరికి నా వాక్కు పంపిస్తాను. ఎవరున్నారు? ఊళ్ళో ఎవడో కనపడలా, అడవిలో కనపడ్డాడు ఒకడు. అడవిలో కనపడ్డాడు. ఊళ్ళోళ్ళ వేషాల్లాగలేవు అతని వేషం, ఊళ్ళోళ్ళ భాషలాగలేదు అతని భాష. నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అన్నట్టు నొప్పి తగలని మాటలు మాట్లాడేవాడుగా లేడు. సింహము వలె గర్జించేటువంటి పరాక్రమము కలిగి ఉన్నాడు. ఒంటె తోలు కట్టుకొని అడవి తేనె త్రాగుతూ, అడవిలో తినడానికి ఉపయోగపడే మిడత జాతి ఉంది, వాటిని తింటూ ఆహారం వేరు, అవతారం వేరు, భాష వేరు, టోటల్ మార్పు. కానీ ఎవరి కోసం ఉన్నాడో తెలుసా? అరణ్యంలో దేవుని కోసం ఉన్నాడు. వీళ్ళు ఊళ్ళో ఉన్నారు, దేవుణ్ణి వాడుకుంటున్నారు. అతను అడవిలో ఉన్నాడు, దేవుని కోసం వాడబడాలని ఉన్నాడు. వీళ్ళ గెటప్పులకి తక్కువ ఉండదు, వీళ్ళ సెటప్పులకి తక్కువ ఉండదు. వాడుకుంటున్నారు కదా దేవుణ్ణి. విలాసవంతమైన, సౌకర్యవంతమైన, అద్భుతమైన జీవితం వాడబడట్లా, వాడుకుంటున్నారు చక్కగా దేవుణ్ణి అడ్డం పెట్టి. ఊళ్ళో ఉన్నారు, యెహోవా వాక్యము వారి యొద్దకు రాలా. నేను నిన్ను వాడుకోవడానికి కాదు ప్రభువా, నీ కోసం వాడబడాలని ఉన్నాను తండ్రి అని వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అన్నము లేకపోయినా పర్వాలా, వస్త్రం లేకపోయినా పర్వాలా,
ఆదరించే ఆదరణ లేకపోయినా పర్వాలా, నాకు నీవు చాలు. ఇదిగో నీ చిత్తము చేయటకు వచ్చి తిని, ప్రభువా నీ త్రోవను సరళపరచడానికి వచ్చానయ్యా. అరణ్యములో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు ప్రభువు వాక్యం వచ్చింది. వెతుకుతున్నాడు దేవుడు. నా కుమారుడు మహిమపరచబడటానికి, నా కుమారుడు ఆత్మలను రక్షించడానికి మార్గం ఎవడు సరళపరుస్తాడు అనే యోహానుల కోసం సంఘాలలో నా ప్రభు వెతుకుతున్నాడు. దేవుని జనంలో వెతుకుతున్నాడు. నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ పల్లెలో, నీ వీధిలో, నీ ప్రాంతంలో యేసు నామం మహిమపరచబడినట్లు, అన్ని జనులు రక్షింపబడినట్లు నీవు ఏదైనా ఒక కార్యం చేయగలిగితే, ఇదిగో ప్రభు త్రోవ నీవు సరళపరిచిన బాప్తిస్మం ఇచ్చి యోహానువు నువ్వు. శత్రువు, ఈరోజు మనకు ఒక శత్రువు ఉన్నాడు. మనుషులు మనకు శత్రువులు కాదు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎదిరించిన గొలియాతు వలె ఈరోజు దేవుని సైన్యాన్ని రకరకాలుగా ముప్పతిప్పలు పెట్టి గందరగోళం చేయడానికి సాతాను, వాడి దూతలు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు ఏకమై దాడి చేస్తూ ఉన్నాయి. ఆ దాడిని ఎదిరించి వాని ఎత్తులను చిత్తు చేసి వాని వ్యవహారం అంతటిని కూలద్రోసి ప్రభువు నామాన్ని ఊరేగించగల దావీదుల కోసం నా దేవుడు చూస్తా ఉన్నాడు. చచ్చు దద్దమ్మలాగా మూలను కూర్చొని చేవ లేకుండా అభిషేకాన్ని కోల్పోయి ఏదో కడుపు నిండుతుంది, పబ్బం గడుస్తుంది, జీవితం తెల్లారిపోతుందని 4 రూపాయల మీద, 4 కాసుల మీద మనసు పెట్టి సత్యవాక్యాన్ని సంతలో దులిపి విభిన్నమైన బోధలు చేస్తూ వాక్యాన్ని సరిగా ధ్యానించకుండా, పట్టించుకోకుండా, ఆత్మల కొరకు సరైన భారము లేకుండా దిగజారిపోయి రోషం కలిగి దేవుని కోసం భగ్గున మండుతున్నటువంటి దావీదుల మీద విషపు చూపు నిలిపి ఈటలు విసిరే సౌళ్ళ కోసం కాదు. వాళ్ళు దద్దమ్మల ఇలాంటి వ్యవహారాల్లో మూల కూర్చున్నారు. ఇప్పుడు నాకు దావీదులు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? సంఘములో శత్రువు ఎత్తులను చిత్తు చేసి దేవుని యందు విశ్వాసమును బట్టి విశ్వాస వీరుడై, ప్రార్థనా యోధుడై, ఆరాధకుడై, అభిషిక్తుడై వాని కుట్రలన్నిటినీ ఛేదించి, వాని కుట్రలన్నిటినీ నిర్వీర్యపరిచి, శత్రువుని పడగొట్టి ప్రభునామాన్ని మహిమపరిచి దేవుని ప్రజల పక్షంగా పోరాడే ఒక యోధుడు, ఒక దావీదుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. అంత్య దినముల్లో మనం ఉన్నాం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతనిష్ట గల యూదుల్లాగా కాదు, అరణ్యపు అనుభవాన్ని సాధన చేసిన యోహానుల వలె మనం మారాలి. ఊరి అనుభవాన్ని విసర్జించకుండా, అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి కలుసుకోకుండా దేవుని వాక్కు పొందలేవు సోదరి సోదరుడా. దేవుని వాక్కు పొందలేవు, దేవుని శక్తి పొందలేవు, దేవుని బలం పొందలేవు. అంటే లోక సంబంధమైన వాటికి దూరం కాకుండా అభిషేకం కష్టం. అపోస్తలులు 10 మంది, ఏమండి 10 మందా 12 మందా 120 మందికి పైన మేడ గది మీదికి వెళ్ళి మొత్తాన్ని వదిలేశారు. 10 రోజులు లోకము, దాని వ్యవహారం, తిండి తిప్పలు, తిన్నారు లేదో కూడా తెలియదు. ఆ వ్యవహారం అంతా పక్కన పెట్టేసి కేవలం దేవుడు కావాలి, దేవుడు పంపే శక్తి కావాలి. చీకటితో నిండిపోయి అంధకారంతో మ్రగ్గిపోతూ సాతాను కోరల్లో బలైపోతున్న మానవాళిని విమోచించాలంటే మానవ శక్తి చాలదు, దైవశక్తి కావాలని దేవుని శక్తి తమ మీదకి వచ్చినట్లు అన్నిటినీ పక్కన పడేసి దేవునికి అందుబాటులోకి వెళ్ళిపోయాడు. అరణ్యపు అనుభవంలోకి వెళ్ళిపోయారు అపోస్తలులు, వారితో కూడా ఉన్న సమూహం మొత్తం కలిసి. మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 10 దినాలైంది.
మొదటి రోజు ఏం రాలా, రెండో రోజు కదలలేదు, మూడో రోజు ఏం లేదు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, 50వ రోజు యేసు శిలువలో ప్రాణం పెట్టిన రోజు మొదలుకొని ఆయన పునరుద్ధానుడై 40 రోజులు వాళ్ళకి కనపడ్డాడు. 40వ రోజు ఆరోహణమే వెళ్ళాడు. ఆ రోజు చెప్పాడు, పొయ్యి యెరూషలేము నుండి వెళ్ళక కనిపెట్టుకోండి అని. ఆ రోజు నుంచి 10 రోజులు అంటే పెంతెకోస్తు పండుగ దినం 50వ రోజు. యేసు శిలువలో ప్రాణం పెట్టింది మొదలుకొని పెంతెకోస్తు పండుగ 50 దినములు. ఆ 50వ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మహింపరుస్తూ ఉన్నారు. ఇంకా చీకటి ఉండని తెల్లవారుజామున అంటే నైట్ ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఆల్ నైట్ చేసి ఉంటారు. రేపు ఏదో ఉందనుకుంటాను, రేపు ఉందా? ఏ బాబాయ్ రేపు ఆల్ నైట్ ఉంది, అట్లయితే పెందరాడు ముగించేసేయాలి నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనిపెట్టుకున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఆయన శక్తి కొరకు కాచుకున్నారు. బలముగా వీచు గాలి వంటి శబ్దము, ఒక ధ్వని పుట్టింది. దేవుడిచ్చిన వాగ్దానం అక్షరాల నెరవేర్చి వాళ్ళందరినీ తన శక్తితో నింపాడు. ఒక్కొక్కడు దేవుని వాక్కు పొందుకొని, శక్తి పొందుకొని, వరమును పొందుకొని, దేవుని బలమును పొందుకొని, దేవుని ప్రేమతో నిండిన వారై ప్రకటింపను ఆరంభించారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రకటన. ఇంకా జరుగుతానే ఉంది. అప్పుడు రగిలింది ఉజ్జీవం. ఎంతో మంది రాజులు లేచారు, భూపతులు, అధిపతులు, చక్రవర్తులు లేచారు. ఈ సువార్త ఉద్యమాన్ని అణగద్రొక్కాలని విఫలయత్నం చేశారు. చేసిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. సువార్త మాత్రం నిర్విరామంగా సాగిపోతానే ఉన్నది. దానిని ఎవడు ఆపలేకపోయాడు, ఆపలేడు, ఆపజాలడు. ప్రకటించే మనిషిని ఒకరిని చంపితే 100 మంది లెగుస్తారు. 100 మందిని చంపితే 1000 మంది లెగుస్తారు. 1000 మందిని సమాధి చేస్తే 10,000 మంది లెగుస్తారు. 10,000 మంది నోళ్లు మూపిస్తే 10 లక్షలు లెగుస్తారు. కదిలించిన ప్రతిసారి సువార్త ఉద్యమం దావాలనమై వ్యాపిస్తుందే తప్ప దాన్ని అణచటం, అణగద్రొక్కటం ఎవ్వడికి సాధ్యం కాదు. కర్ణాటక లేదు, తమిళనాడు లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, గుజరాత్ లేదు, బీహార్ లేదు, బుహార్ లేదు, ఏదైనా సరే దేవునికి స్తోత్రం. మొత్తం విస్తరిస్తుంది. అణగద్రొక్క చూస్తే ఎక్కువైపోయిద్ది. కన్ఫామ్. నిజంగా కర్ణాటకలో నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా సఫలమై సువార్తను నిజంగా వాళ్ళు ఆపగలిగితే డేట్ రాసుకోండి. కొద్ది కాలంలో మనం ఉండగానే అత్యధిక మంది క్రైస్తవులు గల రాష్ట్రంగా కర్ణాటక మారిపోతుంది. ఒకవేళ ఆంధ్రాలో వాళ్ళ తీసుకురాగలిగితే ఆంధ్ర కూడా అలాగే అయిపోతుంది. ఏ రాష్ట్రంలో వాళ్ళు అది తీసుకొస్తారో ఆ రాష్ట్రం ఖచ్చితంగా విస్తారమైన క్రైస్తవ జనాంగం ఉన్న రాష్ట్రంగా మారిపోతుంది. అది అంతే. అదే క్రైస్తవ్యం అంటే. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైనా మాకు క్రొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా. ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులెలుగురా. దేవునికి స్తోత్రం. ఎవడు బాబు ఆపేది? సమస్య లేదు అందులో. వెతుకుతున్నాడు దేవుడు. దేవుని నామాన్ని ఊరేగించే దావీదుల కోసం, మహిమపరిచే దావీదుల కోసం. ఎక్కడ కలుసుకున్నాడు దావీదు దేవుణ్ణి? అరణ్యపు అనుభవంలో. ఎక్కడ కలుసుకున్నాడో యోహాను దేవుణ్ణి? అరణ్యపు అనుభవంలో. తన జాతిని విమోచించటానికి నడుము కట్టిన మోషే ఎక్కడ కలుసుకున్నాడు దేవుణ్ణి? ఐగుప్తులోనా? ఇత్రో ఇంటి దగ్గర? పెళ్లిలోనా? అరణ్యపు అనుభవంలో అక్కడ కలుసుకున్నాడు. అక్కడ దర్శనం పొందాడు.
అక్కడ శక్తి పొందాడు, పోయాడు. అప్పట్లో టాప్ 1లో ఉంది అగ్రరాజ్యం. ఇప్పుడు అమెరికా ఎలాగో అప్పుడు ఐగుప్తు అలాగా. ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడంటే లోకం మొత్తం మీద కూర్చున్న రాజు అన్నమాట. అలాంటి వాడికి అన్నీ పోపించి అన్నీ చూపించి తీసుకొచ్చాడన్నమాట బయటికి. ఆడు జుట్టు బీక్కునేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెతుకుతున్నాడు ఈరోజు. నశించిపోతున్న ఆత్మల భారము కలిగి వారి కోసం సొంత ప్రాంతాలని, రాష్ట్రాలని, జిల్లాలని, దేశాలని వదిలిపెట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి తమ జీవితాన్ని, నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి ఎన్నో జీవితాలు వెలిగించిన గొప్ప గొప్ప సేవకుల వంటి వ్యక్తుల కోసం ఈనాడు ఈ తరములో దేవుడు నీ వైపే చూస్తున్నాడు, నా వైపే చూస్తున్నాడు, మనకెళ్ళే చూస్తున్నాడు. ఇంకెవరున్నారు మరి? డేవిడ్ బ్రైనార్డ్ని తీసుకొస్తాడా? డేవిడ్ లివింగ్స్టన్ తెస్తాడా? జాన్ వెస్లీని తెస్తాడా? జాన్ నాక్సన్ తెస్తాడా? నో, అయిపోయింది. వాళ్ళ తరములో వాళ్ళు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది దేవునికి మనమే అందుబాటులో ఉన్నది. మనల్నే వెతుకుతున్నాడు, మన కొరకే ఆశగా చూస్తున్నాడు. మనం అందుబాటులోకి వస్తే శక్తిని నింపి, బలమునిచ్చి, అభిషేకం ఇచ్చి దేవుని పక్షంగా నువ్వు ముందుకెళ్ళడానికి నిన్ను పురికొల్పాలని దేవుడు మిగులు ఆశతో ఉన్నాడు. దేవుని పక్షంగా రోషం కలిగిన ఒక వ్యక్తి కొరకు, ప్రభువుకి మార్గం సరళపరిచేటువంటి ఒక వ్యక్తి కొరకు, దేవుని కార్యాలు బలంగా భూమి మీద జరిగించడానికి ప్రార్థించే ఒక చిన్న గుంపు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, తిండిబోతులో, నిద్రబోతులో, పండుబోతులో, సోమరుల కోసం కాదు, దేవుని కొరకు శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకున్న యోధుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు ఏ లిస్టులో ఉన్నావో నువ్వు చూసుకో, విమర్శించుకో, ప్రార్థన చేయి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్పే శక్తి కొరకు ప్రార్థించండి అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? దేవుని కార్యాలు భూమి మీద జరగాలంటే వరము కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. అసలు ఎంతమందికి ఉంది ఆశ? నాకు బలము నీ ప్రభువా, నాకు శక్తి నీ ప్రభువా, నీ వరములు ఉన్నాయి 9, నాకు ఏది యుక్తమో ఆ వరమునిచ్చి నీ పనిలో నన్ను వాడుకో ప్రభువా అని అసలు ప్రార్థన చేసే అనుభవం ఉందా? అడగాల దేవుణ్ణి. నువ్వు కాచుకొని ఆసక్తితో అపేక్షిస్తే తప్పకుండా నీకు ఆ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. ఆత్మ ఫలమునడుగు, ఆత్మ వరమునడుగు. నీ కొరకు నేను నిలవాలి ప్రభువా, నన్ను అభిషేకించమని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. లే, పైకి లేచి నిలబడు. దేవుడు వెతుకుతున్నాడు. శత్రువు కూడా వెతుకుతున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎవరు దిగజారిపోయారో కనిపెడుతున్నాడు వాడు. ఉన్నతమైన ఆత్మీయ మెట్లో నుంచి ఎవరు కింద పడిపోయారో వాళ్ళని లేవకుండా తొక్కటానికి కనిపెట్టి తిరుగుతున్నాడు వాడు. శరీరేచ్ఛలలో ఎవరు చిక్కుబడ్డారో వారిని అందులోనే నాశనం చేయడానికి వెతుకుతూ తిరుగుతున్నాడు. కామోద్రేకాలలో, కామ తురతలో ఎవడు చిక్కున్నాడో వాడిని అందులోనే నాశనం చేయడానికి తిరుగుతున్నాడు వాడు. లోక ఇచ్ఛలు, లోక భోగాలు, లోక వ్యామోహాల మీద ఎవరు పిచ్చి కలిగి పరితపిస్తున్నారో వారిని వాటికి అన్నిటికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందులోనే పాడు చేయాలని చూస్తున్నాడు శత్రువు. దేవుడు కలిగించేటువంటి భారము, బాధ్యత నీవు పొందకుండా నిన్ను, నన్ను, మనల్ని దెబ్బతీయాలని శత్రువు విఫలయత్నం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు, వాటికి అందొద్దు, నాకు అందుబాటులోకి రా, నాకు సమీపంలోకి రా. ఈ తరములో నేను ఏర్పరచుకున్న పాత్ర నీవు, ఈ తరములో నేను ఏర్పరచుకున్న సాధనము నీవు, నాకు నువ్వు కావాలి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ సమాజాన్ని ప్రభావితం చేయటానికి, నీ ప్రాంతాన్ని ప్రభావితం చేయటానికి, నీ ఊరిని ప్రభావితం చేయటానికి, నీ పల్లెను ప్రభావితం చేయటానికి, నీ పట్టణాన్ని ప్రభావితం చేయటానికి, నీ జిల్లాను ప్రభావితం చేయటానికి, నీ రాష్ట్రాన్ని ప్రభావితం చేయటానికి, నీ దేశాన్ని కదిలించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి అందుబాటులోకి రా. నిద్రమాను, సుఖము విడో, శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకో. అందరము ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీవు నన్ను సంధించావు,
లోకములో నశించిపోయే వారి కోసం వెతుకుతున్నా. సంఘంలో మా కోసం వెతుకుతున్నా. చాలా మందిని క్రైస్తవులను లోకంలోకి లాగి భక్తిలో నుంచి భక్తిహీనతకు తీసుకెళ్ళి దారుణమైన పరిస్థితుల్లో పడద్రోయి చూస్తున్న శత్రువు సంఘం లోకానుసారతలోకి వెళ్ళిపోయి లోకంతో ఏకీభీకైపోయి ప్రత్యేకింపబడిన ప్రతిష్ట కలిగిన అనుభవాలు పోగొట్టుకొని చేవజొచ్చి చేతగాని స్థితిలో దిగజారిపోవడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. ప్రభువా, వాటి కుట్రలన్నీ చిత్తైపోవాలి. నేటి దావీదుల వలె మేము తయారు కావాలి. నీకు అందుబాటులోకి వస్తున్నాం, నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. నీ పక్షంగా పోరాడి, నీ ప్రజల పక్షంగా పోరాడి నీ నామాన్ని మహిమపరచాలి. శత్రువు చేతుల్లోంచి నీ పిల్లల్ని, లోకంలో ఉన్న జనాంగాన్ని రక్షించాలి. నన్ను అభిషేకించు ప్రభువా, నీ దాసుడను, నీ దాసురాల్ని అడుగు. నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను నీ శక్తితో నింపమని అడుగు. నీ అప్పులు, ఇబ్బందులు, బాధలు, రోగాలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అన్ని తెలుసు ఆయనకి. నీకున్న పిల్లలు ఉన్నారో తెలుసు, లేరో తెలుసు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ స్థితిగతులు అన్ని తెలుసు ఆయనకి. వాటిని గురించి నువ్వు మొత్తుకొని మొర్ర పెట్టుకోవాల్సిన స్థితి లేదు. అడగవలసిన దాన్ని అడుగు, కోరవలసిన దాన్ని కోరో. వాటన్నిటిని దేవుడే చూసుకుంటాడు. శక్తి నిమ్మని అడుగు, బలము నిమ్మని అడుగు. నేను ఒంటిగా ఉండకూడదు, ఫలించే చెట్టు వలె ఉండాలి. నేను అనేక మందిని రక్షించే పాత్రగా ఉండాలి, అనేక జీవితాలు వెలిగించే పాత్రగా ఉండాలి. నన్ను అనుగ్రహించమని అడుగు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రండి. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుక్రవారపు వేళ నీ దాసుని నీ ఆత్మ ఆధీనంలోనికి తీసుకొని నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడారు తండ్రి. స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ అంత్య దినాల్లో నా ప్రభువా, మీరు అనేకులను వెతుకుతూ ఉండగా అనేకులు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో తప్పు సరిదిద్దుకొని వెనక్కు తిరగడానికి సహాయం దయచేయండి. అందరి హృదయాలను మీరు కదిలించండి నాయనా. అనేకులు నీ వైపు త్రిప్పబడేటట్లుగా వారికి మారు మనసును మీరు కలిగించండి తండ్రి. సంఘాలలో నా తండ్రి, మా జీవితాలలో బలహీనపడిన వేళ, పొట్రుపాటు పడిన వేళ, పాపము జరిగినప్పుడు నాయన పశ్చాత్తాప హృదయంతో నీ వైపు మల్లుకోవడానికి కృప దయచేయండి అయ్యా. నీవు వెతికినప్పుడు ఆ మనసు మాకుండేందుకు కృప దయచేయండి అయ్యా. అలాంటి మనసు మా అందరికీ దయచేయండి అయ్యా. అలాగే నా ప్రభా, ఈ అంత్య దినాల్లో దావీదు లాంటి వ్యక్తులను మీరు వెతుకుతున్నారయ్యా. యోహాను లాంటి వ్యక్తులను మీరు వెతుకుతున్నారయ్యా. మోషే లాంటి వ్యక్తులను వెతుకుతూ ఉండగా నాయన ఈ అంత్య దినాల్లో ప్రభువా, మమ్మలను అలాగ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మాభిషేకం చేత మమ్మలను నింపండి అయ్యా. ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో, విన్న ప్రతి ఒక్కరూ ఓ తీర్మానంలోనికి రావాలి తండ్రి. ఇక ఎంతకాలం మేము బ్రతుకుతామో తెలియదయ్యా. ఇక్కడ నుంచి నాయనా మేము అనేకులు నీ కొరకు సంపాదించే కృప దయచేయండి. అనేకులను రక్షణలోకి నడిపించే భారాన్ని దయచేయండి. ఆత్మాభిషేకాన్ని దయచేయండి. అరణ్య అనుభవాలు మాకు దయచేయ్యా. ప్రార్థనలో గంటలు గంటలు నీతో గడిపేటువంటి ఆ ప్రాచీన అనుభవాలు మాకు దయచేయండి. ఎవ్వరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదయ్యా. ఎవ్వరు ఆత్మల భారం లేని వారిగా ఉండకూడదయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఆత్మల భారాన్ని ఉంచి ఈ రోజు నుంచే నా ప్రభువో సైనికురాలు వలె మార్చి అనేకులను నీ చెంతకు నడిపించే కృపా భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుని మనందరం ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదినో నా తండ్రి, ఈ మాటలు విన్నా మేమందరము కూడా విని వదిలేసేవారంగా కాకుండా విన్న ఈ మాటలు సీరియస్గా తీసుకొని ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మా పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆలోచనలను ప్రక్కన పెట్టి ఓ తీర్మానం తీసుకున్న ఆయన నూతనమైన అడుగులు మా జీవితాల్లో వేయడానికి కృప దయచేయండి. మంచి నేలలో పడి ఫలించిన విత్తనాల వలె మా హృదయాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
నా తండ్రి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగించండి, ప్రతి విధమైన ఆవేదనలు తీసివేయండి, ప్రతి విధమైన రోగం నుండి స్వస్థత కలిగించండి, ఆర్థిక సంబంధమైన శోధనలు తొలగించయ్యా, అప్పుల బంధకాలు తెంచివేయ్యా, యవన బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయండి అయ్యా, కుటుంబ కలహాల్లో ఉన్న వారికి కలతలు తొలగించండి అయ్యా, కోర్టు సమస్యలు తొలగించు ప్రభువా. నీ బిడ్డలందరూ ఏ ఏ ప్రయత్నాల్లో ఉన్నారో వారి ప్రయత్నాలన్నీ యేసు నామములో సఫలమవునుగాక, విజయవంతంగా వారు ముందుకు వెళ్ళుదురుగాక. నాయనా నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయండి అయ్యా. వారి కన్నిటిని మీరు తోడవండి నాయన, వారి కన్నిటిని ఆనంద నాట్యంగా మీరు మార్చండి. ఇక్కడున్న వారి జీవితాల్లో కానీ నాయన, జూమ్లో ఉన్న వారి జీవితాల్లో కానీ, యూట్యూబ్ లైవ్లో ఉన్న వారి జీవితాల్లో కానీ, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి. ఏ పొద్దునైనా నిన్ను వాడుకునే వారంగా మాత్రమే కాకుండా నీ కొరకు మేము వాడబడాలయ్యా, నీ కొరకు మేము ఖర్చు అయిపోవాలయ్యా. అలాంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి, దీవించు, ఆశీర్వదించు. రేపు జరగబోతున్న ఆన్లైన్ ప్రార్థనని నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యనైతి సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది, కూటం ముగించబడింది. మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన వందనాలు. రేపు రాత్రి ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది, అందరూ తప్పకుండా కలవండి. ఇంకా అనేకుల్ని ఈ ప్రార్థనకి తీసుకొని రావడానికి ప్రయత్నించండి. జూమ్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, యూట్యూబ్ లైవ్లో ఉన్న వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, మీ చేతిలో ఉన్న నూనె కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డల చేతిలో ఉన్న నూనెను జ్ఞాపకం చేసుకునండి, నీ శక్తి చేత నింపండి నాయన. ఆ నూనెను నీ రక్తంగా మార్చండి. విశ్వాసంతో వారు వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా, బలమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ప్రతి విధమైన రోగాలు స్వస్థత పొందాలి తండ్రి, రోగుల నుండి విడుదల పొందాలయ్యా. ఆ నూనెను నీ శక్తి చేత నింపండి, నీ బలంతో నింపండి ప్రభు. అలాగనే మరియమ్మ అనే సోదరుని జ్ఞాపకం చేసుకుని, ఆయన అనారోగ్యంతో యాక్సిడెంట్ అయ్యి నా ప్రభు హాస్పిటల్లో ఉండగా ఆ బిడ్డను ముట్టి బాగు చేసి స్వస్థపరిచి నీ సన్నిధిలో నీకు సాక్షిగా నిలపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డలు తిరుగు ప్రయాణమై వెళ్తుండగా వారి మార్గాల్లో తోడుగా ఉండు, క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి ప్రభు. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికీ వందనాలు. రేపటి దినాన 10 గంటలకల్లా ఆన్లైన్ ప్రార్థన ప్రారంభం అవుతుంది కనుక సకాలంలో వచ్చేయండి. ఇంకా అనేకులకు తెలియజేయండి ఈ రేపు జరగబోతున్న ఆన్లైన్ గురించి. మంచిది, అందరూ వెళ్తుండగా ప్రార్థనా పూర్వకంగా మీ గృహాలకు క్షేమంగా వెళ్ళేటట్లుగా ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా మీ గృహాలు చేరండి. సన్నిధిలో ఉన్న స్త్రీలు గమనించాలి, మీరు భోజనం చేసిన తర్వాత మీకు అవకాశం ఉంటే